అత్యంత కృపాశక్తి సంపూర్ణుడు, మహాపరిశుద్ధుడు, మహాగణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, స్తుతులు స్తోత్రములు వందనములు దేవా. కాలములు సమయములు మీ స్వాధీనమందించుకును సమస్తం మీ దృష్టికి ఇష్టముగా మీ నామానికి జరిగిస్తూ వస్తూ ఉన్న తండ్రి వందనములు. గడిచిన కాలమంతయు నీ ప్రేమలో చూడడం మమ్మల్ని దాసి క్షేమముగా సజీవులుగా ఉంచి నీ పాదసన్నిధికి తండ్రి నేడు దినముందు నీ పాదలకు భాగ్యమును అందించిన దేవా వందనములు తండ్రి. ఇప్పటి వరకు నుండి పాటల ద్వారా మహిమపరుచున్నాము, ఆరాధన ద్వారా కనపరుచున్నాము. కొద్ది నిమిషంలో మా నిమిత్తం మీరు మాట్లాడండి తండ్రి. నీ మాటల వల్ల తండ్రి ప్రపంచంలో నిర్మించబడిన దేవుని వాక్యం తెలియజేస్తుంది ప్రభా. మీ మాటలు చనిపోయిన వారికి జీవం ఇచ్చింది ప్రభా. నీ మాటలు తండ్రి నామకార్థ భక్తి నుంచి విడిపించండి ప్రభా. నీ మాట ద్వారా తండ్రి అయా తండ్రి అప్పటి వరకు ప్రభా ఏమాత్రం ప్రయోజనకరం లేనటువంటి వ్యక్తి శిలువపై దొరుకుతుంది నిత్య జీవనకు మార్గంగా నడిపించింది అయా. నీ మాట తండ్రి చెడిపోయిన జీవితాలు ఎన్నో కట్టాయి ప్రభా. అయా అట్టి ఘనమైన మాటలు నేటి దినముతో మీరు మాట్లాడండి, నన్ను మరుగుపరచండి. నా మాటలో తండ్రి ప్రభా నేను మాట్లాడితే ప్రయోజనం ఉండదు ప్రభా. మీరు మాట్లాడండి ప్రభా. మీరు మాట్లాడుతూ ఉండగా తండ్రి వాక్యం పట్ల విశ్వాసం కలిగించండి ప్రభా. తండ్రి నీ యందు తండ్రి పరిపూర్ణ నమ్మకం పుట్టించండి యేసయ్యా. ఆదరించండి మీ మాటల ద్వారా ప్రభా. తండ్రి విశ్వాసమైన ముందు కొనసాగటం సహాయం చేయండి ప్రభా. నీవు మాట్లాడుతుండగా ప్రభా నీ మాట ద్వారా గద్దింపులను తీర్చమని తండ్రి మీరే వచ్చి నీ బిడ్డతో మీరు మాట్లాడమని తండ్రి మందిరావరణలో ఆయా స్థలంలో నుండి తండ్రి ప్రభా యూట్యూబ్ ఫేస్బుక్ లైవ్ ద్వారా వాక్యం ప్రకటించమనగా తండ్రి ఎందరైతే బిడ్డలు వింటున్నారో వారందరి జీవితంలో తండ్రి ఆశీర్వాదము దివిని అనుగ్రహించి ప్రభా ఆయన నీ యందు స్థిరముగా ఉన్నట్లు పరిపూర్ణ స్థానంలో బలపరిచి స్థిరపరిచి కృప చూపమని యేసయ్య నామం గారిని ప్రార్థన చేయించున్నాడు మా పరమ తండ్రి, ఆమేన్. చూడండి దేవుని వాక్యాలు చదువుకుందాం. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనానికి 10 నిమిషములు మనం ధ్యానం చేద్దాం. ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయమునకు గోచరము కాలేదని రాయబడినది. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగం మనందరి పిల్లలు ఫలింపజేయుగాక. దేవుడి వాక్యం తెలియజేస్తుంది. దేవదేవుడు మాట్లాడుతున్నాడు మనందరితో. వాక్యం ఏమైనారమ్మా? వాక్యం ఏమైంది? వాక్యము దేవుడై ఉండెను. ఏమంట? వాక్యం ఏమైందంట? వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యం తెలియజేస్తుంది తన్ను ప్రేమించు వారికి. మళ్ళీ చెబుతారు ఏమనుందో? ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి స్థిరపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయమునకు గోచరము కాలేదు. దేవుడు చెప్తూ ఉన్నాడు నన్ను ప్రేమించేవారు. దేవుడిని ప్రేమించేవారు ఎవరు? దేవుడిని ప్రేమించడం అంటే ఏంటి? దేవుడు చెప్తూ ఉన్నాడు నన్ను ప్రేమించువాడు నా మాటలు గైకొనును. అది ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, ఎంత భారం అనిపించినా, ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతూ ఉన్నా, ఎన్ని అవమానాలు ఎదుర్కొండాల్సి వచ్చినా ఏం చేస్తాడు? ఆయన మాట. దేవుని ప్రేమించడం అంటే ఏంటి? దేవుని ప్రేమించడం అంటే ఆయన మాట వినడా. ఇప్పుడు ఆలోచించండి. దేవుడు సిద్ధపరిచింది ఎవరికి? ఆయన మాట వినేవారికి. ఆయన మాట వినేవారికి. ఆయన మాటలు ఏమేమి ఉన్నాయి? ఏం చెప్పాడు? ఆయన మాట మొట్టమొదటిగా ఏంటి? ఆయన మాట చెప్పింది ఏం చెప్పాడు? ఆయన మొట్టమొదటిగా తన వలే తన పొరుగు వారిని ప్రేమించేస్తే ధర్మశాస్త్రం మొత్తం దాంట్లోకి వచ్చేస్తారు. బైబిల్ మొత్తం ఒక మాటలో చెప్పే. మీరు ఒక వ్యక్తి వచ్చి అడిగాడు యేసుప్రభుని, అయ్యా మీరు మంచి మంచి మాటలు చెప్తున్నారు, మంచిగా వాక్యాన్ని ప్రకటిస్తున్నారు, గత 3 సంవత్సరాల నుంచి వింటూనే ఉన్నాను నేను, బైబిల్ మొత్తం ఒకే మాటలో చెప్పేయండి, ఏం చేయమంటారు అని అడిగితే ఒకటే చెప్పాడు. ఏమో చెప్పాడు? నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ దేవుడే యెహోవాని ప్రేమించవలెను, నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించు. దీంట్లోనే బైబిల్ మొత్తం ఉంది. నువ్వు ఎక్కడికి ఏం చేయవలసిన అవసరం లేదు. చేయాలి అంటే, ఎదుటి నుండి చెడుగా మాట్లాడాలి అంటే, ఎదుటి వ్యక్తిని తప్పుగా చూడాలి అంటే ఏం గుర్తు రావాలంట? దేవుని వాక్యం గుర్తు వస్తుంది. నీ వలే నీ పొరుగు అని. అలాగే దేవుడు కూడా చెప్పాడు, ఇంకో మాట చెప్పాడు, నేను మీకు మేలు చేయాలి అంటే ముందు మీరు ఇతరులకు ఏం చేయండి? మేలు చేయండి.
మీరు ఆశీర్వదించబడాలి అంటే మొట్టమొదటిగా ఏం చేయండి? ఇతరులను దేవుడు ఏమన్నాడంటే అబ్రహాం గారు, నిన్ను ఆశీర్వదించువారిని నిన్ను శపించువారిని నేను శపిస్తాను. ఇప్పుడు చూడండి, దేవుని వాక్యం మొత్తం ఒక మాటలో వచ్చేసింది. ఇక్కడికి ఎట్లా వచ్చేసింది? నీవలే నీ పొరుగువాన్ని ప్రేమించుము. 2, నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణాత్ముడు దేవుడిని యెహోవాని ప్రేమించవలను సేవించవలను. దేవుడు చెప్తూ ఉన్నాడు, నా మాట ఎవరైతే వింటారో, నా మాట ఇంటూ ఎవరైతే బ్రతుకుతారో అది తేలికైన విషయం కాదు. చూడండి, పిల్లడు పుట్టగానే నేను ఏం చేద్దాం తల్లిదండ్రులు మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఎవరో గౌతమి అనో రావు మాట్లాడుకుంటున్నారా, మన అబ్బాయిని ఏం చేద్దామని? కలెక్టర్ అంటారు. కలెక్టర్ అన్నీ అయిపోతారా? ముందు ఏం చేయాలి? నర్సరీలో పంపించాలి, స్కూల్లో పాస్ అవ్వాలి, నర్సరీలో పంపించాలి, అక్షరాలు నేర్చుకోవాలి, 10th క్లాస్ పాస్ అవ్వాలి, ఇంటర్లోకి రావాలి, డిగ్రీ వెళ్ళాలి. అప్పుడు ఏం చేయాలి? సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి, ఐఏఎస్ కొట్టాలి. కానీ సింపుల్లో అని కలెక్టర్ చేసేస్తారు. ఏం చేసేస్తారు చెప్పండి? సింపుల్లో కలెక్టర్ చేసేస్తారు. కలెక్టర్ అయిపోయాడు అనుకుంటారు. కానీ దేవుని పెట్టారా, ఒక వ్యక్తి తన జీవితంలో దేవుని మాట వినుట అంటే ఏ విధంగా ఉందంటే విన్నాం అన్నట్టు కాదు. నీకు చెప్తే చాలా వారు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి రోగి వచ్చి రోగం గురించి అడుగుతాడు. రోగి డాక్టర్ ఏం చెప్తాడు? ఫలానా రోగం ఉంది నీకు, ఓకే చెప్పేసా కూడా వెళ్ళిపోమంటాడా? ఏముంటుంది అక్కడ? అతను చెప్పింది పూర్తిగా ఏం చేయాలి? పూర్తిగా పాటించాలి. అతను ఏ మాటలు అయితే చెప్తాడో, ఏవైతే చెడు అని చెప్తాడో, ఏవైతే తినకూడదని చెప్తాడో, ఏవైతే తినమని చెప్తాడో, ఏవైతే పొద్దుటే మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళమని చెప్తాడో అవన్నీ ఫాలో అవుతే మాత్రమే రోగికి ఏమొస్తుంది? స్వస్థత. అయినప్పటికీ డాక్టర్లు చెప్తే కొంతవరకు స్వస్థవచ్చు, రావచ్చు, రాకపోవచ్చు. కానీ నీవు నేను సేవిస్తున్న దేవుడు చెప్పారంటే 100% ఏం జరుగుతుంది? సున్నా కానీ పుల్లు కానీ తప్పిపోదు. ఒకడు అన్నాడు, సున్నా ఏముందిలే, సున్నాది లెక్క ఏముంది తీసేయమన్నాడు. ఒకటి పక్కన సున్నా లేకపోతే సున్నాకి దానికి విలువ లేదు. 9 వరకే విలువ. సున్నాను తీసేస్తే ఎన్ని వేసుకున్నా ఏమవుద్ది? విలువ ఉండదు. ఒక్కొక్క సున్నాకి ఎన్ని సున్నాలు పెడతా ఉంటే అంత విలువ ఉంటూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, మన బ్రతుకులు 0. యేసయ్య పక్కొస్తే మనం ఏమవుతాం? 10. మన బ్రతుకులు ఏంటి? నీకు నీవుగా నాకు నేనుగా ఏమి సాధించలేము. అందుకే నా దేవుడు అంటూ ఉన్నాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏమియో. ఇంకొక మాట అంటాడు, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం వచ్చిన నరుల కష్టం వలన అది అధికము. 0 పక్కకు 1 చేరితేనే దానికి 10 అవుద్ది. 0 పక్కన యేసయ్య ఉంటేనే నీకు నాకు విలువ. నువ్వు చేసే పని కానీ ప్రయత్నాలు కానీ ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలి అంటే యేసయ్య నీకు తోడుగా ఉండాలి, యేసయ్య నీ పక్షంగా ఉండాలి, యేసయ్య నీతో ఉండాలి. నీతో ఉంటే మాత్రమే నీవు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా బ్రతుకుతూ ఉంటావు. నా ప్రయత్నాలు ఎంత ప్రయత్నించినా, ఎంత ప్రయాసాలు పడినా, దాని గురించి అడిగితే బాగా పేతురు గారికి బాగా అనుభవం అంటాడయా, 3 రోజుల నుంచి ప్రయాసపడ్డాం, ఏ మాత్రం ఉపయోగం లేదు. నువ్వు వచ్చావు కాబట్టి నీ మాట ప్రకారం నేను ఇప్పుడు చేస్తానన్నా. దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుని మాట ప్రకారం బ్రతికే సమయం, బ్రతుకుతున్నటువంటి సమయంలో నీ యొక్క శక్తి, నీ యొక్క జ్ఞానం, నీ యొక్క తిరుగుతాట్లు ఎంతో ప్రయాసపడతా ఉంటాయి, ఎంతో దూరంగా వెళ్ళిపోతాయి. మీకు కావాలంటే లోకాసువార్త 5వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడింది. అంటాడు, 3 రోజుల నుంచి మేము ఏం చేస్తున్నామయ్యా? ప్రయాసపడుతూ ఉన్నాం, కానీ వల్ల వాళ్ళకి కానీ నీ మాట చొప్పున నేను ఏం చేస్తాను? ఇక్కడ వల వేస్తాను. నిజమే, ఆయనకి అది పిచ్చి పనే. ఎంత పిచ్చి పని అంటే శాపల యొక్క అనుభవం పేతురికే తెలుసు, యేసయ్యకి తెలియదు. మనిషి రీతి ఆలోచిస్తే, కానీ సృష్టికర్తకు తెలుసు శాపల యొక్క ఎప్పుడు ఏ విధంగా ఏ సమయంలో వస్తాయి. మోకాళ్ళ లోతు నీళ్ళలో శాపలు వేసి వల వేసి వలలు పిగిలిపోయేటట్లు పట్టాడు. దేవుని బిడ్డలారా, ఎక్కడ జరుగుతుంది ఇది? దేవుని యొక్క మాటలో ఉన్నది. దేవుని యొక్క మాటలో ఉంది. దేవుని మాట, దేవుణ్ణి ప్రేమించడం అంటే పిచ్చి శాస్త్రం చేసే వ్యక్తుల్లా ఉంటాం. చాలామంది మా ఫ్రెండ్స్ ఉన్నారు. ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయావు, ఏ విధంగా ఉండేవాడు, అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు, అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు. ఎలాంటి వాడు, ఎలా ఉన్నావు, అసలు నీ విధానం నువ్వు ఏమవుతావు అనుకున్నావు, ఏమవుతానన్నావు. కానీ నేను ఏమవుతా, నేను బాగానే ఉన్నాను కదా, నీకంటే చాలా అన్ని విషయాల్లో దేవుడిని ఆశీర్వాదకరంగా ఉంచాడు, అన్ని విషయాల్లో దీవెనకరంగా ఉంచాడు అని అంటే, సేవ చేస్తాను అనగానే అడిగే మాట ఏంటి తెలుసు? ఎవరైనా ఎంత వస్తాయి? మనిషి యొక్క ఆలోచన ఏంటండి? మనిషి యొక్క ఆలోచన ఏంటి? ఎంత వస్తాయి, ఎంత ఇస్తారు? ఎవడిస్తాడు? ఇచ్చేవాడు ఎవడో, ఎవరి దగ్గర ఇస్తాడు? నేను అన్నాను, ఎంత కావాలంటే అంత ఇస్తాడు అన్నా. ఎవరిస్తారు? అయితే మాకు కూడా వేకెన్సీ ఉందంటే బోర్డంత వేకెన్సీగా వచ్చేయమని చెప్పాను. ఎక్కడుంది వేకెన్సీ? నా యేసయ్య చెప్పాడు, కోత విస్తారంగా ఉంది,
పనివారు కొదువుగా ఉన్నారు, వచ్చేయండి అని చెప్పాను. ఎక్కడ ఏం చేయాలన్నాడు? ఏం చేయలేదు. యేసు ప్రభువు గురించి మొట్టమొదటి తెలుసుకో. నువ్వు యేసు ప్రభు ఎటువంటి దేవుడు తెలుసుకో. నువ్వు ఎటువంటి దేవుడు నీకు తెలిస్తే ఎవడాపినా నువ్వు ఆగవు. ఎంత ఇస్తారు అనుకోవు, ఎంత వస్తుంది అనుకోవు, ఏంటి నా పరిస్థితి అనుకోవు. సమస్తానికి ఆధారం ఆయన అనుకుని ఆయన మీద ఆధారపడతామా? దేవుని పెట్టారా? దేవుణ్ణి ప్రేమించుట అంటే చూసేవాళ్ళ దృష్టికి ఎర్రి పనులు చేస్తున్నాం అనుకుంటారు. ఎర్రి పనులు చేస్తున్నాం అనుకుంటే ఎర్రివాళ్ళలా కనపడతారు, పిచ్చివాళ్ళలా. అది క్రైస్తవులైనా ఉండొచ్చు, దేవుడు అయినటువంటి వ్యక్తులైనా ఉండొచ్చు. నిజంగా చెప్తున్నాను, మన జీవితము చూసే వాళ్ళకి ఆశ్చర్యం ఉంటుంది, నీకు నాకు ఆశ్చర్యం అనిపించదు. ఎందుకు ఆశ్చర్యం అనిపించదు అంటే వాళ్ళు ఎన్నో ప్రయాసాలు పెడితే తప్ప ఆ స్థాయికి, ఆ స్థానానికి వాళ్ళు వెళ్ళలేరు. కానీ దేవుని మాట ప్రకారం మనం నడుస్తూ ఉన్నాడు, చూసేవాడికి ఎర్రితనంగా ఉంటుంది. అందుకే రాయబడి ఉంది, దేవుని జ్ఞానము లోకం ఏం చేస్తాను ఎర్రితనంగా చూస్తుంటాడు. దేవుడు అన్నాడు, మీ ఎర్రితనము, మీరు చూస్తున్న నా ఎర్రితనము మీ జ్ఞానం కంటే గొప్పదైనటువంటి జ్ఞానం. దేవుడు చేయాలి అంటే దానికి రీజన్స్ అవసరం లేదు. దేవుడు చేయడానికి పలానా విధంగా చేస్తాను, నీకు ప్లాన్ ఇవ్వడం. దేవుడు చేస్తాను అంటే చేసేస్తాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మీకు చెప్పబోయే మాట, మనం చదువుకున్నటువంటి మాట ఏంటంటే, ఇప్పటి వరకు దేవుడిని మనం ప్రేమించకపోయినా ఈ రోజు నుంచి దేవుడిని ప్రేమించాలి. దేవుడిని ప్రేమించడం అంటే ఏంటి? దేవుని మాట ప్రకారంగా నడవాలి, బ్రతకాలి, తిరగాలి. కష్టతరంగా ఉన్న అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? దాని మొదటి చదవడం ఒకసారి చదివిన మాట చాలా అండర్లైన్స్, మన జీవితాలకు చాలా ఉపయోగకరమైనటువంటి పదం ఇది. ఈ మెసేజ్ని చాలా ఉపయోగకరంగా ఉంచుకోండి. చాలా అవసరమైనటువంటి మాటలు ఇవి, మన జీవితాలకి చాలా దగ్గర చేసే మాటలు ఇవి. అందుకే దేవుడు రాత్రికాల సమయం ముందు సుమారుగా మీరు మరి అందరికీ ఉన్నటువంటి వారందరికీ కూడా నేను ఇది పెడుతున్నాను. ఏంటి? డైలీ వాగ్దానం పెడుతున్నాను. ఏ రోజన్నా 2, 12, 1 గంటలు పెట్టినాను నైట్. అంటే చూడండి, నా నిద్ర టైం ఏ విధంగా ఉంటుందో చూసుకోండి, నిద్ర సమయం ఏ విధంగా ఉంటుంది. అందుకే దేవుడు చూడండి, దేవుని మాట ప్రకారం దేవునిలో ఏ వ్యక్తి అయితే అంటు కట్టబడి జీవిస్తూ ఉంటాడో దేవుడి మీద తప్ప మరో విషయం మీద ధ్యాస ఉంటుంది వాళ్ళకి. దేవుడు వాళ్ళ పిచ్చి వాళ్ళగా ఉంచడం. రాత్రి 2 గంటలు, రాత్రి 3 గంటలు, రాత్రి 12 గంటల టైం. మీరు ఎప్పుడైనా కావాల్సిన టైం చూసుకోండి. ఏ టైం ఇప్పుడు ఉంటాయి? ప్రత్యేకంగా అలారం పెట్టుకుని లేపుతాను అనుకున్నారా? నేను అలారం పెట్టుకోను. నేను ఎందుకని అంటే దేవుడు టయానికి లేపేస్తాడు. పలానా అంశం గురించి మాట్లాడను, పలానా అంశం గురించి సిద్ధపరచమని. దేవుని బిడ్డలారా, నేను చెప్తాను, నేను మాట్లాడతాను. ఎవరైతే దేవునితో అంటు కట్టబడి ఉంటారో ఆ వ్యక్తికి దేవుడు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది ఎప్పటికప్పుడు దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఇది అవసరమైనటువంటి మాటలు. దేవుడు నీతో, నాతో, మనందరితో మాట్లాడుటకు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఇది చాలా ఉపయోగకరమైంది, అందరికి ఉపయోగపడే రీతిలో ఉంటుంది. చాలా జాగ్రత్తగా రాసుకుంటూ చూడండి. తొలడం మీద చదివినటువంటి మాట, ఏవి స్థిరపరచను అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయమునకు అర్థము కాలేదు అని రాయబడి ఉన్నది. మనిషికి అర్థం అవట్లేదు, హృదయానికి. కంటికి కనబడట్లేదు, చెవికి వినబడట్లేదు, హృదయానికి కూడా అర్థం కావట్లేదు. చూడండి, దేవుణ్ణి ప్రేమించే వ్యక్తుల గురించి ఒక వ్యక్తి జీవితంలో జరిగినటువంటి కొన్ని పరిస్థితులు ఈరోజు నేను మీకు తెలియజేస్తాను. దేవుడు చెప్తున్నాడు, దేవుణ్ణి ప్రేమించే వాడికి అర్థం కావంట, కనపడవంట. ఏం కనపడవు. నువ్వు ఏ ఆశీర్వాద కొరకైతే నువ్వు ప్రయాసపడుతున్నావో, ఏ దేవుని కొరకైతే నువ్వు పోరాటాలు చేస్తున్నావో, యుద్ధాలు చేస్తున్నావో, ప్రయత్నాలు చేస్తున్నావో, దేవుని మాట ప్రకారం నువ్వు బ్రతుకుతూ ఉంటే, దేవునికి అంటు కట్టబడి దేవునితో నువ్వు బ్రతుకుతూ ఉంటే, ఉదాహరణకు ఉన్నాను, నా ప్రయాస ఏంటి? సంఘం కొరకు. నా ప్రయాస ఏంటి? అనేకులను దేవుని నడిపించడం కొరకు. నా పోరాటం ఏంటి? అనేక దైవ సేవకులను దేవుని నామం పేరట దేవుని పని కొరకు సిద్ధపరచుటకు. కానీ నాకు ఏం చేస్తారంటే దేవుని మాట ప్రకారం బ్రతికే వ్యక్తికి దేవుడు సిద్ధపరిచిని కనపరచడంట. దేవుడు సిద్ధపరిచిని కానీ మరి ఏం కనపడతాయి అనే కొన్ని విషయాలు ఈరోజు మీతో పంచుకోవడానికి ఇష్టపడుతుంది. చూడండి, ఒకసారి ఎస్ఐ గ్రంథంలోకి రండి. ఆయన కనబడేవేంటి? దేవుని మాట ప్రకారం ఏ వ్యక్తి అయితే బ్రతుకుతూ ఉన్నాడో, దేవుని మాట ప్రకారం ఏ వ్యక్తి అయితే జీవిస్తూ ఉన్నాడో, దేవుని వాగ్దాన ప్రకారము, దేవుని మాట ప్రకారం ఏ వ్యక్తి అయితే బ్రతకాలి అని ఆశపడుతూ ఉన్నాడో, ఏ వ్యక్తి అయితే దేవుని వాక్యాన్ని అనువాయించుకుంటూ ముందుకు కొనసాగుతూ ఉన్నాడో, వాళ్ళకి కనబడేవి. రెండు రాసుకునే ప్రసంగం. కనబడేవి దేవుని మాట ప్రకారం జీవించే వ్యక్తికి దేవుడు సిద్ధపరిచినవి కనబడవు.
కానీ కనబడకూడదని కనబడతాయి. చూడండి ఏం కనబడ్డాయో. మొట్టమొదటిగా యెషయా గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం నుంచి 4వ వచనం. కాబట్టి రాజు గుమ్మం ముందుండు రాజు సేవకులందరూ మోకాళ్ళుని నమస్కరించి మొర్దుకై వంగకయు నమస్కారము చేయకయు ఉండగా రాజు గుమ్మమునున్న రాజు సేవకులు నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దుకైని అడిగిరి. ఈ ప్రకారము వారు అనుదినము అతనితో చెప్పుచు వచ్చినను అతడు వాని మాటలు చెవిని పెట్టకపోయిన కనుక వారు మొర్దుకై యొక్క మాటలు స్థిరపడలో లేదో చూతుమని ఆమానుకు తెలుగురు. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా ఏం కనపడుతుందండి దీనికి? ఏం కనపడుతుంది దీనికి? ఇతరుల గురించి చాడీలు చెప్పుకోవటం. ఇతరుల గురించి ఏం వినపడుతున్నాయి ఈయనకి? చాడీలు చెప్పుకోవటం. ఈయన దేవుణ్ణి ప్రేమించలేదా అంటే దేవుణ్ణి ప్రేమించాలని ఇక్కడే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నేను ఎవరిని? నేను యూదులను. నేను ఎవరిని? దేవుని బిడ్డను. నేను ఎవరిని? దేవుడు తెలుసుకున్నటువంటి వ్యక్తిని. నాకు ఏం తెలుసు? దేవుని మాట తప్పడం నాకు తెలియదు. దేవుని మాట ప్రకారం ఈరోజు ఆదివారం కనుక ఆదివార సమయంలో దేవుని సన్నిధిలో గడపమని దేవుడు నాకు చెప్పాడు. ఇది నాకు తెలుసు. దేవుడు నాతో ప్రతిరోజు నేను నీతో మాట్లాడతాను, వాక్యం చదవమని చెప్పాడు. ఇది నాకు తెలుసు. దేవుడు నాతో చెప్పాడు. ఏమని చెప్పాడు? ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు చేసిన ప్రార్థనని జవాబిస్తానని దేవుడు నాతో చెప్పాడు. ఇది నాకు తెలుసు. ఈరోజు దేవుడితో గడపవలసిన సమయం, దేవుడితో మాట్లాడవలసిన సమయం కనుక దేవుడితో మాత్రమే నేను మాట్లాడతా. ఏ విషయంలో ఎవరి విషయంలో నేను ఏమాత్రము లాభపడను. అది 1000 రూపాయల నష్టం కలిగించే పని కావచ్చు, 10,000 రూపాయల నష్టం కలిగించే పని కావచ్చు, 10 లక్షల నష్టం కలిగించే పని కావచ్చు. నా దేవుడు నాతో అంతకంటే గొప్పమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వడానికి నన్ను పిలుస్తూ ఉన్నాడు. ఒకవేళ దేవుకపోయినా నష్టపడినా నాకు ప్రాబ్లం లేదు, కానీ దేవుడి సన్నిధి నుంచి నేను బయటకు పోను అని ఒక మాట చెప్తా ఉంటే ఇదా ఇది చేస్తాడా చూద్దాం అని చెప్పి ఏం చేస్తూ ఉంటారంటే దేవుడిని ప్రేమించే వారి మీద ఎట్లా చెప్తూ ఉంటారు? మాటలతో ఏడిపిస్తా శోధిస్తూ ఉంటారంట. ఇది చేస్తాడా చూద్దాం. ఈరోజు అంటే ఏ పని లేదు కనుక ఏడికి వెళ్ళాడు? ఆరాధనకి. ఇంతేనమ్మంది రావింది మాట. ఏమన్నా అడిగినా నేను యూదుడిని కదా, నేను నమస్కరింపకూడదు, దేవుడికి మాత్రమే మొక్కాలి అంటే ఓహో అవునా చూద్దాం. అది ఎన్ని రోజుల వరకు చూద్దాం. ఎన్ని రోజుల వరకు ఎట్లా చేస్తామని చూద్దామని చెప్పి ఏం చేస్తానంటే ఇన్ని మాటలతో శోధిస్తూ ఉన్నారా దేవుని పెట్టారా? ఆయన కనబడుతుంది ఏంటి? దేవుని మాట ప్రకారం బ్రతికే వ్యక్తిని మాటల చేత శోధిస్తూ ఉంటారు, మాటల చేత బాధపడుతూ ఉంటారు, మాటల చేత నిందిస్తూ ఉంటారు, మాటల చేత అవమానపరుస్తూ ఉంటారు, మాటల చేత. ఇంకో విషయం తెలుసో తెలియదు, మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే ఎదుటికి హాని చేయకుండా బ్రతుకుతూ ఉంటే మన అంటే తెలుసా? మన బంధువులు హల్లెలూయా ముఠా వస్తుంది. ఏమంటారమ్మా? ఏంటనేది హల్లెలూయా ముఠా వస్తుంది అమ్మ అన్నారు. ఎప్పుడన్నా ఎవరన్నా హల్లెలూయా ముఠా వస్తుంది. తెలిసినటువంటి డాక్టర్ గారు అన్నారు, మరి చాలా మంచోడు ఆయన, బావమర్ది పాస్టర్ గారు. ఏంటంటే ఆయన అడిగితే ఆయన హల్లెలూయా అన్నాడు. నేను పాస్టర్ అని ఆయన తెలియదు. ఆయన హల్లెలూయా కాడికి వెళ్ళారు అన్నాడు. అండి హల్లెలూయా నేను హల్లెలూయా అండి అన్నాను. ఓహో సారీ ఏమనుకోవద్దు. అంటే ఎవరు ఏం చేస్తున్నారు? మనల్ని మాటల చేత శోధిస్తూ ఉంటారు. ఇలా కనబడేది ఏంటి? ఇప్పుడు మా తేజు ఒకటే కదా వాళ్ళ మా అమ్మ ఇంటికి వెళ్ళి ఉండేది. అమ్మ హల్లెలూయా ముఠా అంటారు. ఇది కూడా అంటలేదు అంటారు, నిదానంగా అంటారు, భయం వద్దు అంటారు. ఏమంటారు? హల్లెలూయా ముఠా వస్తుంది అదిగో అంటారు, అది వస్తుంది అంటారు. హల్లెలూయా ముఠా వస్తుందని మనం ఏమనాలి? దేవా నీకు స్తోత్రం. మనకు కనబడేది ఇదే. కానీ ఏం కనపడదు? దేవుడు ఏం సిద్ధపరిచాడు, ఏం రెడీ చేస్తూ ఉన్నాడు, ఏం ఏర్పాటు చేశాడు, ఏం కనపడదు మనకి? కంటికి కనబడదంట. రెండోది ఏం కనపడుతుంది దీనికి? ఒకవైపు దేవుడికి సాక్షిగా ఉండాలని విశ్వాసంతో, నమ్మకంగా, పోరాటం చేసే ఈయన బ్రతుకుతూ ఉన్నాడు. ఈయనకి దేవుని వాక్యం ఏం చెప్తారు? నీకు సిద్ధపరిచాను ఆయన అని చెబుతోంది. నీకు నేను సిద్ధపాటు చేశాను, నీకు రెడీ చేశాను, జాగ్రత్త ఉంది అని అంటే అనుకోవచ్చు మనం. రేపొద్దున ఇస్తాడు. రేపొద్దున ఏమి ఎదురైంది దీనికి? అవమానం, మాటల చేత శోధన, మాటల చేత అవమానం, మాటల చేత నిందలు. చూడండి 3వ అధ్యాయం ఇంకొక మాట నింద వచ్చిన చూడండి. ఏమంటాడు? అంతటా ఆమెను చెప్పినది ఏమనగా
ఈ రాజ్య సంస్థానంలో మీ రాజ్య సంస్థానంలో ఒక జాతి ఉందయ్యా, ఆ జాతి యూదులు. ఆ యూదుల్లో వాళ్ళ పూర్వీకులు, ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నాడు ఈయన? వాళ్ళ పూర్వీకులు ఎవరో వాళ్ళ పూర్వీకులు ఎవరో? వాళ్ళ తాతలో మంచోడు కాదు, హామాను మంచోడు కాదని అన్నారు. హామాను మంచోడు ఒక విషయం. మనం కూడా దేవుని నమ్ముకున్న తర్వాత దేవునికి పాత జీవితము, పాత బ్రతుకు, పాత పరిస్థితులు మొత్తం వదిలేసి దేవుడికి సాక్షాత్తంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు మన మీద నిందేసేవాళ్ళు ఎట్లా వేస్తారు చెప్పమంటారా? స్టిల్ ఈరోజు చేయరు. చిన్నప్పుడు జాంకాయ దొంగతనం చేశాడు, అప్పుడు నేను పక్కన ఉన్నాను, ఏమైపోయింది వీడు దొంగ బుద్ధి అంటారు. చిన్నప్పుడు చేసినటువంటి తప్పుడు విషయాలని జ్ఞాపకం చేస్తాడు. వెనకటి కాలంలో దేవుడు ఎరగనప్పుడు చేసే ప్రతి పాపాన్ని గుర్తు చేస్తూ ఉంటారు. దేవుడు ఇక్కడ ఒకటే గుర్తుంచుకోండి, ఈ లక్షణాలు ఎవరికి ఉంటాయి? ఎప్పుడు దెయ్యానికి ఉంటాయి. మన భక్తి జీవితంలో కూడా దేవుని యందు మనం సుస్థిరంగా ఉన్నప్పుడు కొన్ని పరిస్థితుల్లో కింద పడుతూ పైన పడుతూ స్థిరమైనటువంటి వ్యక్తులుగా మనం బలపరచలేనటువంటి విశ్వాసంలో ముందుకెళ్తూ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. ఒక తీర్మానాన్ని కలిగి ఉంటాం, ఇట్లా ఏదేమైనా సరే ఇక నేను చక్రవాకం చూడండి అంటాం. చక్రవాకం అమ్మా, మొగల రేపు చక్రవాకం చూడడానికి సిద్ధపడతాం. ఎందుకో పక్క నుంచి చిన్న సౌండ్ పడదు. సౌండ్ నిలబడిన తర్వాత బుద్ధి లోపలేమో వద్దు అనడానికి హృదయం అయినా సరే ఒకసారి చూద్దామనిపిస్తుంది. కంట్రోల్ చేసుకుంటూ టీవీ స్విచ్ దగ్గరికి వెళ్తే చెయ్యా, అరే వద్దుని మళ్ళీ రంగు వచ్చేస్తుంది, అరే లాభం లేదు వద్దులే అనిపిస్తుంది. మళ్ళా పక్కకి వెళ్తే మళ్ళా పక్క నుంచి ఇంకో సౌండ్ నిలబడి మళ్ళా లోపలికి వస్తాం, మళ్ళా రాదు, మరలా వచ్చేసి వద్దొద్దు దేవుడు చెప్పాడు మళ్ళా మానేస్తాం. మళ్ళా తిరిగి వచ్చేసరికి మళ్ళా పడుతుంది. ఏదేమైనా దొంగసాటి ఇంట్లోనే వేసుకుంటే నేను తప్పు చేస్తానని టక్కన వేసుకుంటాను. చక్రవాకం అయిపోద్ది. అయిపోయిన తర్వాత అనిపిస్తుంది ప్రార్థన చేసుకునే సమయం వస్తుంది. ప్రార్థన చేసేటప్పుడు ఏమనిపిస్తుంది? దెయ్యం మనిషి ఏమనిపిస్తుంది? ప్రభా తప్పు చేశాను, ప్రభా తప్పు చేశాను, ప్రభా పొరపాటు చేశాను, ప్రభా తప్పిదం చేశాను. ఏమనిపిస్తుంది? హృదయము నువ్వు చేసినటువంటి పాపాన్ని, నువ్వు చేసిన తప్పిదాన్ని పదే ఏం చేస్తారు? నీకు దెయ్యం జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. దెయ్యం జ్ఞాపకం చేస్తుంది. ఎందుకని అంటే నువ్వు స్థిరమైనటువంటి స్థానంలో స్థిరపరచబట్టం దెయ్యానికి ఇష్టం లేదు. చూడండి, ఇక్కడ హామాను విషయంలో జరిగినటువంటి విషయం అదే. వాస్తవంగా మొర్దుకై ఏ తప్పిదం చేయలే, మొర్దుకై ఏ పాపానికి లోబడలా. మొర్దుకై దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యందు క్రమశిక్షణలు నడుస్తూ ఉండగా, క్రమంలో జీవిస్తూ ఉండగా ఈ హామాను గారికి ఎప్పుడు ఎవరు గుర్తొస్తున్నారండి? మొర్దుకై చేసిన తప్పు గుర్తొస్తుందా? మొర్దుకై చేసినటువంటి పాపం గుర్తొస్తుందా? ఏం చేశాడు పాపం? ఆయన ఎవరి మీద పెడుతున్నాడు? వారి పూర్వీకులు. చూడండి, నన్ను అంటారు, ఏమంటారు? డిఎన్ రావుపేట వాళ్ళు రౌడీలు, డిఎన్ రావుపేట వాళ్ళు కోట్లాట్లకి వెళ్తారు అంటే పాస్టర్గా ఉంటే నా గురించి మాట్లాడరు, లేకపోతే తాతల గురించి, తండ్రుల గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి వాళ్ళకి చెప్పుకోమనండి ముందు. అంటే ఎవరి గురించి మాట్లాడతారు? ఎవరి గురించి? ఈ లక్షణాన్ని ఎవరే చెప్పండి? దెయ్యం లక్షణాలు. దెయ్యానికి ఉండే స్వభావం ఇది. దేవుడు బిడ్డలారా, దేవుడి వాక్యం తెలియజేస్తుంది. మీరు కావాలంటే చదువుకోవచ్చు. అక్కడ ఏమని రాయబడుతుంది అంటే, హామాను అనేవాడు రాజు దగ్గరికి వెళ్ళి చెప్తాడు, అయ్యా ఒక జాతి ఉంది, మొర్దుకై పేరు ఎక్కడ? మొర్దుకై పేరు ఎత్తలేదు అక్కడ. ఎవరి గురించి చెప్తున్నాడు? యూదుల గురించి. వాళ్ళ తాతల తండ్రులు సుమారుగా ఒక 2500 సంవత్సరాల క్రితం జరిగినట్టు ఒక చరిత్రను తీసుకొచ్చి చెప్తున్నాడు. ఒక జాతి ఉందయ్యా మన రాజ్యంలో, వాళ్ళు అసలు మంచివాళ్ళు కాదు, వాళ్ళు అసలు కరెక్ట్ అయిన వాళ్ళు కాదు. బయట కొంతమంది చెప్తుంటారండి, పాస్టర్కి వెళ్ళినప్పుడు, ఈయనరావుపేట నుంచి ఒకడు వచ్చాడండి పాస్టరు, అమ్మ ఊరు మా డేంజర్ అండి, మహా విధానం అండి, కరెక్ట్ కాదండి, వాళ్ళు ఇదిగా విధానం కాదండి. దేవుని బిడ్డలారా, నా గురించే కాదు మన గురించి కూడా చెప్తూ ఉంటారు. ఏం చెప్తూ ఉంటారు? ఎప్పుడో దేవుడిని ఎరగక ముందు మనం పారేసుకున్న నోరు గురించి చెప్తూ ఉంటారు. దేవుడిని ఎరగక ముందు మనం మాట్లాడిన మాటల గురించి ప్రకటిస్తూ ఉంటారు. మనం దేవుడిని తెలియక ముందు మనం చేసినటువంటి తెలియక చేసినటువంటి తప్పటడుగుల గురించి పదే కోతి పుండుని ఏం చేస్తుందంట? పుండు మానవీది కోతి ఏం చేస్తుందంట? కొంచెం మానేటప్పుడు మళ్ళీ గీరుతూ ఉంటుందంట. గీర్తా లేనిపోయిన విషయాలను మొత్తాన్ని తీసుకుని వస్తూ ఉంటాం. లేనిపోయిన దాన్ని మొత్తం చేస్తాం. చూడండి, ఈ మొర్దుకై దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నా, దేవుని మాట వింటున్నాను కనుక దేవుడు నా జీవితంలో నాకు అద్భుతం చేస్తాడు అంటే, ఈయన కనబడుతున్నవి మేలు కంటే ముందు ఏం కనపడుతున్నాయి? ఒకటేమో ఈయన గురించి చెప్పుడు మాటలు, 2 ఈయన గురించి సాడీలు చెప్పడం, 3 గురించి ఏమి వినపడుతున్నాయి చూద్దాం. 4వ అధ్యాయం మొదటి వచ్చిన మొర్దుకై తన వస్త్రములు చుప్పుకొని గోడు పట్టా కొట్టుకుని బూడిద పూసుకొని
పట్టణం మధ్యకు బయలు వెళ్ళి మహాశోకంతో ఏడుస్తూ ఉన్నాడంట. మూడోది ఏం కనపడుతుందండి దీనికి? దేవుడిని ప్రేమించే వారికి ఏం కనపడతాయంట? మూడోది, దేవుడి వాక్యం తెలియజేస్తాను, నేను ఏం చేస్తున్నానో నీ కంటికి కనపడదు, చెవికి వినపడదు, హృదయానికి అర్థం కాదు. మరి దేవుడిని ఎందుకు నమ్ముకున్నాం? ఆశీర్వాదకరంగా ఉండటానికా, బెకారంలో మిగిలిపోవటానికా? ఆశీర్వాదకరంగా ఉండటానికే కదా, దీవెనకరంగా ఉండటానికే కదా. దీవెనకరమైన వ్యక్తులుగా, దేవుడి నామాన్ని గణపరిచే వ్యక్తులుగా బ్రతకడానికే కదా. కానీ ఈయన మేలు జరుగుతుంది అనుకుంటే ఒకటే దీని గురించి చెప్పుడు మాటలు. ఈ డబ్బు తీసుకుంటే తొందరగా ఉపయోగపడదు, వీళ్ళు ఎప్పుడు పోట్లాటలోనే ఉంటారు, వీరు ఎప్పుడు సమస్యల్లోనే ఉంటారు. రెండు, వీళ్ళ తాతలు కప్పిస్తే తాతలు కూడా సరిగ్గా లేదు. రెండు, మూడోది ఏంటి? వాళ్ళు వీళ్ళు వేసే నిందలను బట్టి హృదయం ఏమైపోతుంది? మండిపోయి, బాధపడిపోయి, హృదయం గాయపరచబడి ఏడుపు. ఈ మూడు మాత్రమే ఇది కనపడుతున్నాయి. ఈ మూడు మాత్రమే ఇది కనపడుతూ ఉన్నాయి. సంతోషంగా ఉంటారు అనుకో. నువ్వు ఈ సన్నిధికి వస్తే దేవుడు ఏమో నేను ఏం చేస్తానో, నేను నిశ్చయంగా ఇచ్చేస్తానని దేవుడు చెప్తూ ఉంటే ఏంటో భయభక్తులు కలిగి దేవుడి మాట ప్రకారం బ్రతుకుతూ ఉంటే ఈ నష్టాలు కనపడతా ఉన్నాయి, బాధలు కనపడతా ఉన్నాయి, ఇబ్బందులు కనపడతా ఉన్నాయి, అవమానం కనపడతా ఉంది. 3వ వచనం చూడండి మాకు తర్వాత రాయబడినటువంటి మాట. రాజు యొక్క ఆతియు శాసనములను ఏ సంస్థానమునకు వచ్చెనో అక్కడనున్న యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖం. 4వది ఏం కనపడుతుంది దీనికి? తాను ఏడవటం మాత్రమే, తనతో ఉన్న వారందరూ ఏడవటం కనపడుతుంది. తాను ఏడవటం మాత్రమే కాదు, తనను నమ్ముకున్నటువంటి వారు, తనతో ఉన్నటువంటి వారు అందరికీ దేనిని బట్టి? దేవుణ్ణి ప్రేమించడాన్ని బట్టి. ఈయన శ్రమ ఎందుకు వచ్చి చెప్పండి ఇక్కడ? ఈయన కనబడేవి, కనబడనివి కూడా చూపిస్తాను నేను. దేవుడు ఏం చెప్పాడంటే, తను ప్రేమించు వారికి ఆయన సిద్ధపరిచినవి కంటికి కనబడవు, చెవికి వినపడవు, హృదయానికి అర్థం కావు. కంటికి కనబడట్లేదు, చెవికి వినపడట్లేదు, హృదయానికి అర్థం కావట్లేదు. మరి కనబడేవి మాత్రం ఇవి. కనబడవి కొన్ని ఉన్నాయి, కనబడిన వాటిని కూడా మీకు తెలియజేస్తాను ఈరోజే. చూడండి, నాలుగోది ఏంటి? తాను ఏడవటం మాత్రమే తనతో ఉన్న వారందరూ ఏడవాల్సి వస్తుంది. తాను బాధపడటం మాత్రమే తనతో ఉన్న వారందరూ బాధపడే పరిస్థితుంది. చూడండి, 5వ చూడండి, 4, 5, 7 వచనాలు. అప్పుడు ఎస్తేరు కనిపెట్టి ఉండుటకు రాజు నియమించినటువంటి వచ్చి ఈయనకి ఏమి ఎవరితో పరిచయాలు ఉన్నాయి? గొప్ప గొప్ప వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి, పేరు ప్రఖ్యాత వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి, గొప్ప వాళ్ళ మధ్య ఈయనకు బిరుదులు ఉన్నాయి. ఈయనంటే అందరూ తెలిసిన వారు ఉన్నారు. ఏం ప్రయోజనం చెప్పండి? ముఖ్యమంత్రి గారితో పరిచయం ఉంది నీకు, ప్రధానమంత్రి గారితో పరిచయం ఉంది నీకు, కానీ దేనికి ఉపయోగం? దేనికి ఉపయోగం లేనటువంటి వ్యక్తిగా బ్రతుకుతూ ఉన్నాం. దేవుని బిడ్డ కనబడుతున్నవి ఇవే. చూడండి, మన జీవితంలో కూడా చూడండి, మన కులాన్ని బట్టి, బలాన్ని బట్టి, గుణాన్ని బట్టి మన వారు గొప్పవారు, మన స్థాయి ఇది, మన రేంజ్ ఇది, మనకున్న ఇది చెప్పుకుంటాం. కానీ అవసరం వస్తే ఎవరు ఉపయోగం ఉంటుంది? బహుశా దేవుని బిడ్డలారా మనం కూడా ఇదే చెప్పుకుంటూ ఉంటున్నాం, ఇదే రీతిలో బ్రతుకుతూ ఉన్నామేమో. దేవదేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మొర్దుకై కనబడుతుంది ఏమిటంటే చాడీలు చెప్పుకోవడం ఈయన గురించి. మొర్దుకై కనబడుతుంది ఏమిటి అంటే ఈయన ఏడిపించటము. మొర్దుకై కనబడి తాను ఏడవటము. 4వది తనతో ఉన్నవారు ఏడవటము. 5వది తనకు గొప్పవారితో పరిచయాలు ఉన్నాయి, కానీ ఎవరు ఉపయోగపడేవారు ఎవరు లేరు. ఇవి మాత్రమే కంటికి కనబడుతున్నాయి. ఎవరైనా మొర్దుకైకి ఇవి 5 విషయాలు కనపడుతున్నాయి. మరి కనబడని విషయాలు ఉన్నాయి. ఏమిటో చూద్దాం. ఒకటి చూడండి, కనబడిన విషయాలు 5వ అధ్యాయం 1వ వచనం. 3వ దినమందు ఐదో అధ్యాయం 1వ వచనం నాన్న చదువు. రాణి అయిన ఎస్తేరు 4వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. సరే 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఎస్తేరు రాజభూషణం ధరించుకుని రాజు నగరి యొక్క ఆవరణములో రాజు సన్నిధికి వెళ్ళింది.
తను రాజాసనం మీద రాజు కూర్చుని ఉండెను. రాణి అయిన ఎస్తేరు ఆవరణలో నిలబడి రాజు చూడగా ఆమె ఎందుకు ఆయనకు దయపుట్టినప్పుడు ఏమైతుంది? దీనికి దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఎవరి ద్వారా సిద్ధపరుస్తూ ఉన్నాడు? ఏమొచ్చింది మొర్దెకైకి? భయంకరమైనటువంటి వ్యాధన వచ్చింది. భయంకరమైనటువంటి వ్యాధన వచ్చింది. ఇప్పుడు రాణి వెళ్ళి మొర్దెకై గురించి మాట్లాడేది మొర్దెకై కనబడిందమ్మా? నీ శ్రమ గురించి నువ్వు మొరపెడుతున్నావు, నీ శ్రమ గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీకున్నటువంటి విపత్తు గురించి, ఇబ్బంది గురించి, నీ అక్కర్ల గురించి, నీ అవసరత గురించి దేవుని సన్నిధిలో నీవు అడుగుతూ ఉన్నావు. దేవుని బిడ్డలారా, దేవుడు తన్ను ప్రేమించినటువంటి వ్యక్తులకి ఏమి సిద్ధపరిచినో కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి అర్థం అవ్వట్లేదు. కనబడినవి ఏమిటి? మొర్దెకైకి శ్రమ, కన్నీరు, బాధ, రోదన, ఇబ్బంది, విపత్తు. విపత్తు అంటే అందరినీ సమానం చేయడానికి ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఇవి మాత్రమే కనబడుతున్నాయి. కనబడినది ఏమిటి అంటే రాణి అనే ఎస్తేరు, రాణి అనే ఒక ఎస్తేరు అనే ఒక రాణి మొర్దెకై కొరకు మొరపెట్టడానికి వెళ్ళిన విషయం కనపడలేదు. దేవుని బిడ్డ, దేవదేవుడు నీ జీవితం, నా జీవితంలో కూడా దేవుని మాట ప్రకారం మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు మనం హేళన చేసేవారు ఉంటారు, అవమానించేవారు ఉంటారు, బాధపరిచే ఉంటారు, నిందలేసేవారు ఉంటారు, యాలనకు పాలు చేసేవారు ఉంటారు, భయంకరమైనటువంటి విపత్తులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. దేవుని మాట ప్రకారం బ్రతికే మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన బ్రతుకుల్లో దేవుని బిడ్డలారా, అర్థం కానిటువంటి పరిస్థితి, అర్థం కాని, ఊహించని, కనబడినటువంటి విషయం ఏంటి అంటే నీవు చేసిన ప్రతి పని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన గ్రంథములో లిఖిస్తూ ఉన్నాడు, రాస్తూ ఉన్నాడు. నీకు కనబడేది నువ్వు ఎదుర్కొంటే అవమానమే. నీకు సిద్ధపరచబడుతున్నటువంటి, నీకు ఏర్పాటు చేయబడుతున్నటువంటి రాబోతున్నటువంటి ఘనతను దేవుడిని కనబడినాడు. ఎప్పుడు నువ్వు చూడలేవు, ఎప్పుడు అర్థం కాదు, ఎప్పుడు నువ్వు గుర్తించలేవు. దేవుని బిడ్డ, గుర్తించలేవు. మొర్దెకై చూశాడా ఎస్తేరు వెళ్ళటం? అమ్మ, మొర్దెకై చూశాడా ఎస్తేరు వెళ్ళటం? మొర్దెకై కష్టం మాత్రమే కనబడుతుంది. తర్వాత రాబో ఘనతను తాను చూడలేనటువంటి వ్యక్తిగా బ్రతుకుతూ ఉన్నాడు. చూడండి, తను అనుకుంటున్నాడు నాకు శ్రమలు, కన్నీరు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఎప్పుడు వింతే. దేవుడు ఎరిగింది మొదలు, దేవుడు తెలుసుకున్న మొదలు నా సమస్యకు పరిష్కారం దొరకట్లేదు. దేవుడు తెలుసుకున్న మొదలు నా అనారోగ్యానికి విడుదల రావట్లేదు. నేను దేవుడు తెలుసుకునే మొదలు నా ఇబ్బందికి, నాకు ఎదురైనటువంటి ఆర్థిక సమస్యలకు సమాధానం దొరకట్లేదు. దేవుడు తెలుసుకున్న మొదలు నా ప్రశ్నలకు జవాబు రావట్లేదు. నీతో దేవదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మొర్దెకై నిమిత్తం ఎస్తేరుని పంపించినట్లు ఈరోజు నీ పనిని సఫలపరచడానికి దూతలను ఆయన యొద్దకు పంపించి ఉన్నాడు. ఆ కార్యం సఫలపరచడానికి, ఆ కార్యాన్ని ఆశీర్వాదకరంగా మలచడానికి దేవదేవుడు నిశ్చయించాడు. దేవుని బిడ్డలారా, నీవు అనుకోవచ్చు నాకు కనబడట్లేదు, నీకు కనబడదు. మొర్దెకై కనబడిందా? మొర్దెకైకి కనబడిందా ఎస్తేరు మనం పంపించిన విషయం? ఎస్తేరు ఎందుకు వెళ్ళిందమ్మా రాజు దగ్గరికి, ఆశ్వాస దగ్గరికి ఎందుకు వెళ్ళింది? అయ్యా, మొర్దెకై అని ఒక వ్యక్తి ఉన్నాడని కోసమేనా? మొర్దెకై జనాంగం మొత్తం కొరకలేదా? ఉందా బైబిల్లో ఈ మాట? ఎందుకు వెళ్ళిందమ్మా ఈవిడి? ఆయన కొరకు మాత్రం వెళ్ళిందా? ఆవిడ కొరకు మాత్రం వెళ్ళిందా? తన జాతి మొత్తం కొరకు వెళ్ళింది. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు చేసే ప్రార్థన నీ ఒక్కడికి మొత్తం ఆగిపోదు, నీ కుటుంబంతో ఆగిపోదు, నీ జనాంగాన్ని మొత్తానికి సరిచేయడానికి దేవుడు సిద్ధపాటు చేస్తున్నారు. అది నా కంటికి కనబడలేదు నువ్వు అనుకోదు. దేవుడు అదే చెప్తున్నాడు. ఏవి సిద్ధపరిచానో, నన్ను ప్రేమించే వ్యక్తులు ఏవి సిద్ధపరిచానో అవి కంటికి వారికి నేనేం చేయను? కనబడనేను. నేను ఏం చేస్తున్నానో వాళ్ళ చెవికి నేను వినబడనేను. ఏమి సిద్ధపరుస్తున్నాడు హృదయానికి అర్థం కానివని దేవదేవుడు తెలియజేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవునిలో ఎవరైతే ఎక్కువగా దేవుణ్ణి అంటి పెట్టుకుని బ్రతుకుతూ ఉంటామో, ఎవరైతే దేవుని మాట ప్రకారం ఎక్కువగా మనము విధేయత చూపుతూ జీవిస్తామో, దేవుని వాక్యం తెలియజేస్తుంది వారు ఎదుర్కొనే ఏంటి, వారికి కనబడే ఏంటి? అవమానాలు. వారికి ఎదురయ్యే ఏంటి? నిందలు. ఎవరైతే ఎక్కువ దేవునితో పాటు బ్రతుకుతూ ఉంటారో వారు కనబడి వారి జీవితంలో అనుభవం ఏంటి? వారికి ఏడుపు అనుభవం. ఏంటి వారి అనుభవం అంటే కుటుంబాన్ని తన్ను బట్టి ఆ కుటుంబం మొత్తం ఏడ్చే అనుభవం. దేవుని బిడ్డలారా, కానీ దేవుడు సిద్ధపరిచేవి కంటికి కనబడలేదు. ఎస్తేరును పంపించింది కంటికి కనబడదు. నీ సమస్య ఏదో, నీ బలహీనత ఏదో, నీ రోగం ఏదో, నీ ఇబ్బంది ఏదో, నీకున్నటువంటి మానసిక ఏదో, ఏ విషయాల్లో అయితే నీవు ఇబ్బంది పడుతున్నాడు దేవదేవుడు ఈరోజు తెలియజేస్తున్నాడు. వాటిని సిద్ధపరిచాను. నీ కంటికి కనబడట్లేదు, నువ్వు భయపడవద్దు. నేను సిద్ధపరిచే వాటికి, నన్ను ప్రేమించినటువంటి వ్యక్తులకి నేను ఏమి చేస్తానో వాటికి కంటికి కనబడ. చూడండి 3వ వచనంలో 6వ అధ్యాయం 1 నుంచి 3వ వచనం చూడండి ఏం చేస్తాడు? ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున
ఆ రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజ ఆజ్ఞ ఇయ్యగా రాజు ఎదుట చదివి ద్వారపాలకులైన ఇద్దరు నపుంసకులు రాజు మీద కుట్ర చేసి రాజును చంపడానికి ప్రయత్నం చేయగా అది మొర్దెకై చూసి గుర్తించి ఎస్తేరుకు చెబితే రాజుకు ప్రాణాపాయ పరిస్థితి నుండి ఒడ్డున పడినందుకు అనే విషయాన్ని సమాచారం రాజుగారి యొక్క చెవిలో పడిపోయింది. ఇప్పుడు రాజుగారు అడుగుతున్నాడు, సరే నన్ను ఇంత మరణం నుంచి తప్పించిన వాడికి నా కొరకు ప్రయాసమైనటువంటి వ్యక్తికి మేలేమన్నా చేశారా? ఏమన్నాడమ్మా? అంతకుముందు ఏమొచ్చింది మొర్దెకై మీదకి? మరణశాసనం. మరణశాసనం గురించి ఆయన విన్నాడు. మరణశాసనం గురించి ఎవరికి వినపడింది చూస్తారు ఒకసారి. ఎక్కడుందో ఆ 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయం 5 వచ్చిన 5 వచ్చిన 7 వచ్చిన వరకు. అప్పుడు ఎస్తేరు 4వ అధ్యాయం 5 7 వచ్చి 5 వచ్చి 7 వచ్చిన వరకు 4వ అధ్యాయం. మొర్దెకై యూదులను నాశనము చేయుటకు గాను హామాను వారిని బట్టి రాజు తన ఖజానాలో నుండి కొంత సొమ్మును తీసి మొర్దెకైని ఉరితీయటానికి తన ఉంగరాన్ని ఇచ్చి ఇష్టం వచ్చినట్లు చేయమని చెప్పి ఇచ్చినటువంటి ఉంగరము ఖజానా మాత్రమే ఎవరికి కనబడింది? మొర్దెకై. అర్థమవుతుంది అన్నమాట. మొర్దెకైకి ఏం తెలుస్తూ ఉంది? దేవుడిని ప్రేమించే వ్యక్తికి ఏం తెలుస్తుంది? తన మీదకి వచ్చే ఆపద మాత్రమే తెలుస్తూ ఉంది. దేవుడు చేసే సిద్ధపాటు ఏర్పాటు మాత్రం ఆయనకి తెలియదు. చూడండి, మొర్దెకైకి తెలిసింది ఏంటి ఇక్కడ అంటే, మొర్దెకైకి ఏం అర్థమవుతుంది అంటే, ఏం కనబడింది, ఏం తెలిసింది అంటే, హామాను రాజుగారి దగ్గరికి వెళ్ళి నన్ను చంపడానికి ఒక శాసనాన్ని తీసుకుని వచ్చాడని మాత్రమే తెలుసు. హామాను రాజుగారి దగ్గరికి వెళ్ళి ఒక శాసనాన్ని తీసుకుని వచ్చాడని మాత్రమే ఎవరికి తెలుసు? మొర్దెకైకి తెలుసు. మరి మొర్దెకైకి తెలియంది ఏమిటి? ఆ రాత్రి నిద్ర పట్టకపోతే దేశం యొక్క సమాచార గ్రంథాన్ని తీసుకుని వచ్చి దేశంలో ఏం జరిగిందో పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు మొర్దెకై అనే ఒక వ్యక్తి నా మీద ప్రాణాపాయ స్థితిలో ఇద్దరు దండెత్తినప్పుడు వారిని ఆ సమాచారాన్ని గుర్తించి తనకు దగ్గరున్నటువంటి రాజుగుండులకు తెలియపరిచి రాజు ప్రాణాన్ని కాపాడాడనే విషయము రాజుగారికి తెలిసిన సంగతి మొర్దెకై అర్థమైందా? మొర్దెకై తెలుసా ఈ విషయం? మొర్దెకైకి అర్థమైందా? ఈరోజు నీవు దేవుని పని కొరకు సాపెత్తిన సంగతి, దేవుని పనిలో దేవుని మందిరాన్ని ఊడ్చిన సంగతి, దేవుని మందిరం కట్టేటప్పుడు నువ్వు మోసినటువంటి బాల్చాలు, దేవుని పని కొరకు నువ్వు చెప్పినటువంటి సువార్త, దేవుని పని కొరకు నువ్వు ఊడ్చినటువంటి ఆ చీపురుతో ఊడ్చినటువంటి ఊడుపు ఏమవుతావు? నువ్వు ఊడ్చి మర్చిపోయావు. మొర్దెకై ఏం చేశాడు? తన మీదకు వచ్చినటువంటి తనకి ఇవ్వబడినటువంటి ఉద్యోగాన్ని సక్రమంగా చేసి మర్చిపోయాడు. కానీ దేవుడు మర్చిపోయాడా? దేవుడు మర్చిపోయాడా? నువ్వు పడే ప్రతి ప్రయాసకు ఆయన ఏం చేస్తాడు? నువ్వు పట్టిన ప్రతి కన్నీటి నుండి ఆయన ఏం చేస్తాడు? తన బుడ్డిలో పట్టుకున్నాడు. దేవుని కొరకు ఖర్చు చేసినటువంటి నీ యవ్వన ప్రాయం, దేవుని పని కొరకు ప్రయాసపడినటువంటి నీ ధనము, నీ బలము దేవుడు మర్చిపోతాడా? మొర్దెకై చేసి చదవండి, మళ్ళీ చదవండి అమ్మ, మీకు అర్థమవుద్ది. మొర్దెకై చేసిన పని ఏమిటి అంటే, మొర్దెకై తన గుమ్మ ముందు నిలబడి రాజు మీద దండెత్తున్నటువంటి వ్యక్తులను, రాజు మీదకి రాబోయే విపత్తు, రాజుకు ఎదురవుతున్నటువంటి పరిస్థితులను గుర్తించి వచ్చి రాజుగారికి తెలియపరిచాడు. అప్పుడు రాజుగారికి ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడినట్టుగా రాయబడింది ఆ సమాచార గ్రంథంలో రాయబడింది. రాజుగారికి రాత్రి అయ్యేసరికి నిద్ర పట్టకపోయేసరికి రాజు యొక్క సమాచార గ్రంథాన్ని తీసుకురామని చెప్పి రాజు చదువుతూ ఉంటే అప్పుడు రాజుగారికి గుర్తొచ్చింది. రాజుగారికి తెలియపరిచాడు, అయ్యా రాజా, మీ మీద ఒక విషప్రయోగం జరిగింది, ఒక శత్రువుకు మీ మీద చుట్టుముట్టారు. ఆ టైంలో మొర్దెకై అనే ఒక వ్యక్తి తన ఆ యొక్క శత్రువు వాళ్ళు పన్నాగాన్ని గుర్తించి
తీసుకొచ్చి నాకు సమాచారం చెప్పారు. దాన్ని బట్టి మీరు ఇప్పటి వరకు క్షేమంగా ఉన్నారయ్యా రాజా అంటే, అరే ఇంత పని చేసినటువంటి మొర్దుకైకి ఏమన్నా బహుమానం ఇచ్చారా అని అడుగుతున్నాను. ఇంత ఘనమైనటువంటి కార్యం చేసినటువంటి మొర్దుకైకి ఏమన్నా సన్మానం జరిగిందా అని రాజు అడుగుతూ ఉన్నాడు. వీళ్ళేమన్నారు, రాజా ఏమి చేయలేదని అడుగుతున్నాడు. ఏమి చేయలేదని చెప్తున్నారు. దేవుని బిడ్డలారా, దేవదేవుడు రోజు చెప్తూ ఉన్నాడు, నీవు చేసిన ప్రతి పనిని ఆయన మర్చిపోలేదు. అరే మనిషే మర్చిపోకుండా గుర్తుంచుకున్న సమాచార గ్రంథంలో రాయిస్తూ ఉంటే దేవుడు అంటాడు, మీరు చెడ్డవారయ్యండి మీ పిల్లలకు మంచి ఈవుని ఇయ్యలివి ఉండగా నేను ఎంతో మంచివాడిని కదా, మీరు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా చేస్తా. అయితే నేను ఏం చేస్తాను, మీ కంటికి కనబడలేను. నేను ఏం చేస్తాను, మీ చెవికి వినబడలేను, మీ హృదయానికి అర్థం కానివ్వను. నువ్వు అనుకోవచ్చు భయంకరమైన విపత్తు నా మీదకి వచ్చేసింది, నువ్వు అనుకోవచ్చు భయంకరమైన శ్రమ నా మీదకి వచ్చేసి నన్ను ఇక లేవనీయకుండా నన్ను తొక్కి పడుతుంది. నీవు అనుకోవచ్చు నా భయంకరమైన పరిస్థితి ఈ నింద నుండి, ఈ విపత్తు నుండి నాకు విముక్తి దొరుకుతుందా అని నీవు అనుకోవచ్చు. దేవుడు అంటూ అన్నాడు, నువ్వు చేసినటువంటి మర్చిపోను. దేవుని బిడ్డలారా, మొర్దుకైకి తెలియదు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఏర్పాటు విధానం. తన కొరకు వ్యక్తిని పంపించిన విషయం మొర్దుకైకి తెలియదు. తను చేసినటువంటి పనికి ప్రతిఫలం రాబోతుందని కూడా మొర్దుకైకి తెలియదు. 3వ చూసుకున్నాం, 6వ అధ్యాయం 12వ వచనం నుంచి 13వ వచనం వరకు. తరువాత మొర్దుకై హామాను 5 నుంచి 10వ వచనం వరకు, 5వ వచనం నుంచి 10వ వచనం వరకు. రాజు సేవకుడు ఏలినవాడా చిత్తగించుము, హామాను ఆవరణలో ఉండి ఉన్నాడని చెప్పగా, అయితే హామాను పిలవమని రాజుగారు చెప్తాడు. హామాను పిలవమని రాజుగారు చెప్తారు. హామాను వస్తాడు. హామానుతో అంటాడయ్యా, ఒక రాజు ఒక వ్యక్తిని గణపరచాలనుకుంటున్నాడు, రాజు ఒకరికి ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలనుకుంటున్నాడు, ఏం చేయమంటావని అడిగాడు. రాజు ఒక వ్యక్తిని గొప్పవాడిగా గురుడుగా ఎంచాలనుకున్నాడు, ఏం చేయమంటావని అడిగాడు. ఈ వ్యక్తి అనుకున్నాడు. ఏ వ్యక్తి అనుకున్నాడు? హామాను. ఏమనుకుంటాడు చూడండి, భక్తి జీవితం లేని వ్యక్తి ఎప్పుడు సైలెంట్గానే ఉంటాడు. భక్తి జీవితం లేనటువంటి వ్యక్తి అన్ని విషయాలకి సమాధానం క్రమంతో ఉంటాడు. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని క్రమం తప్పకుండా ఉంటాడు. భక్తిలో ఉన్నటువంటి వ్యక్తి డబ్బాలు కొట్టుకుంటూ తనకు తానే భక్తిని, తన జీవితంలో తానే స్థిరమైనటువంటి వ్యక్తిని అని చెప్పి ఎక్కడ లేనటువంటి విషయాలను ఇచ్చేస్తాడు. దేవుని బిడ్డలారా చూడండి, ఈయన అనుకుంటున్నాడంట, రాజుగారు ఒక వ్యక్తిని గణపరచాలి అనుకున్నాడు అంటే ఈయన అనుకుంటున్నాడంట, నన్ను తప్ప ఎవరు గణపరుస్తాడు, నేనే కదా గణతకరువుని అనుకున్నాడంట. మరి ఏం చేయాలి, ఎట్లా చేయాలంటే ఈయన చెప్తున్నాడు, అయ్యా రాజుగారిని ఏం చేయాలంటే, రాజు గణపరిచే వ్యక్తిని రాజుగారు ఎక్కే గుర్ర మీద అతన్ని ఎక్కించాలి, రాజుగారు పెట్టుకున్నటువంటి కిరీటం అతనికి కలిగించాలి, రాజుగారు చేసినటువంటి ఇవ్వబడిన ఘనతలో కొంత అతని మీద ఉంచాలి. ఇదే నా రాజుగారికి చేయవలసిన పని అని చెప్పాడు. రాజుగారికి చేయవలసిన పని, ఆ రాజు గణపరచో చేయవలసినటువంటి పని ఇదేనని చెప్పారట. ఇప్పుడు ఏమన్నాడు రాజుగారు, అయ్యా ఇవన్నీ చేస్తానంటున్నావు కదా, ఇవన్నీ కూడా ఎవరికి తీసుకెళ్ళి మొర్దుకైకు చెయ్యి. మొర్దుకైని ఏం చేద్దాం అనుకున్నాడు ఈయన? ఉరిది పెద్దామనుకున్నాడు. మొర్దుకైని ఉరిది పెద్దామనుకున్నాడు. ఇప్పుడు దేవుడు చెప్తూ ఉన్నాడు, ఏ వ్యక్తినైతే ఉరిది పెద్దామనుకున్నా ఆ వ్యక్తిని నీ సమక్షమందు, నీ అధ్యక్షతన, నీ చేతుల మీద అతను ఏం చేయాలి? ఘనముగా ఎంచి సాలువా కప్పాలని చెప్పాడు. ఘనముగా ఎంచి సాలువా గప్పి ఇతరు గనుడని ప్రకటించాలని కోరుకున్నాడు. దేవుని బిడ్డ, ఇవన్నీ ఏవైనా మొర్దుకైకు తెలుసా? ఇవి ఏవైనా మొర్దుకైకు తెలుసా? పోనీ నీ మీద నిందించినటువంటి వారే, నీ మీద చెడు సమాచారం చెప్పినటువంటి వారే, నిన్ను అవమానపరిచిన వారే, నీ మీద నిందేసినటువంటి వారే, నిన్ను బలహీనపరిచినటువంటి వారే, నిన్ను నశించాలని నీ కొరకు ఎదురు చూసినటువంటి వారే, నువ్వు ఎప్పుడు పాడైపోతావా అని నీ కొరకు ఎదురు చూసినటువంటి వారే నిన్నే వచ్చి ఘనంగా ఇచ్చుతారు అంటే, గొప్పగా చూస్తారు అంటే నమ్ముతావా? చూడగలవా? ఊహించగలవా? నా జీవితంలో నాకు ఎదురైనటువంటి అనుభవం ఇది, నా జీవితంలో ఎదుర్కొన్నటువంటి అనుభవం ఇది. ఎవరైతే నిందించారో,
ఎవరైతే హేళన చేశారో, ఎవరైతే అవమానకరంగా చూశారో, ఎవరైతే పనికిరానటువంటి వ్యక్తినని, పనికిమాలిన వ్యక్తిని అని త్రోంచనాడారో, ప్రతి వాటి నుండి దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? ఘనంగా ఇస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. అంటే ఎందుకు ఈ మాట మీతో చెప్తూ ఉన్నాను అంటే, దేవుడు సిద్ధపరిచిన ఏవి కంటికి కనబడవు. మన కంటికి కనబడేవి ఏమిటి అంటే అవమానము, నింద, బలహీనత, భారము, కష్టం. చూడండి, ఇక్కడ మొర్దెకైకి ఏ వ్యక్తి అయితే హామాను అవమానపరుస్తున్నాడో ఆ హామాను చేతనే ఏం చేశాడంటే ఈయన సన్మానానికి సిద్ధపాటు చేస్తూ ఉన్నాడు. నిశ్చయంగా దేవుని బిడ్డలారా, దేవదేవుడి గురించి నీకు తెలియజేస్తున్నటువంటి మాట, ఏ వ్యక్తుల చేత నిందించబడుతున్నావు ఆ వ్యక్తుల్ని నిన్ను ఘనంగా ఎదగడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రణాళిక సిద్ధం చేశాడు. నువ్వు చేసిన పనిని గుర్తించాడు దేవుడు. మొర్దెకై గుర్తించాడు, దేవుడు గుర్తించాడు. అది నీ కంటికి కనబడట్లేదు, నీకు అర్థం కావట్లేదు. మొర్దెకైకి ఈ విషయాల్లో, నేను చెప్పిన విషయాల్లో ఏ విషయంలో తెలుసా? ఎస్తేరు మెలిన విషయం తెలుసా? తెలియదు. తను చేసినటువంటి పనిని బట్టి, తను పడినటువంటి కష్టాన్ని బట్టి ఆ రోజు ప్రాణం దక్కిందనే విషయం రాజుకు తెలిసిన సంగతి తెలుసా? తెలియదు. ఆ రాజు తనను గణపరచడానికి ఏ హామానైతే మృత్యు వేధిస్తున్నాడో ఆ హామాన్నే రెడీ చేసి, ప్రిపేర్ చేసి, అతని ద్వారా ఒక ప్రణాళికను, ఒక ఈవెంట్ తయారు చేసి, ఈవెంట్ మేనేజర్గా తననే పెట్టి, తన చేతే సాల్వాను సిద్ధపరిచి ఘనంగా సిద్ధపరుస్తున్న విషయం హామానుకు తెలుసా? మొర్దెకైకి తెలుసా? తెలియదు. ఈరోజు దేవుడు నీతో అంటూ ఉన్నాడు. ఈరోజు దేవదేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు దేవదేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఎవరెవరైతే నిందించారో, ఏ విషయాలను అవమానపడుతూ ఉన్నావో, ఏ విషయాలు నిందపడుతూ ఉన్నావో, ఎందుకు నా జీవితం ఇంకా మారలేదు, ఎందుకు నా బ్రతుకు ఇంకా మారలేదు, ఎందుకు నాకు ఇంకా ఈ కష్టాలు, ఎందుకు నాకు ఇంకా ఈ శ్రమలు, ఇంకా ఎందుకు నాకు ఈ వ్యాధులు, ఇలాగే నేను బ్రతకాలా అనుకుంటే దేవదేవుడితో చెప్తూ ఉన్నాడు, నీకు సిద్ధపరుస్తున్నటువంటి మేలు నేను చూపాను. సమయం వచ్చినప్పుడు, అమ్మ ఒక్క మాట, ఓకైనా మొర్దెకై ఆలోచించడం ఇట్లా జరుగుతుందని. నీ జీవితంలో నువ్వు అనుకుంటున్న వాటిలో ఏవైనా సరే, ఏ విషయంలోనైతే మేలు విషయమై నీకు ఊహ లేదో, ఆశీర్వాద విషయమై నీకు ఊహించట్లేదో, దీవెనల విషయమై నువ్వు ఊహించలేని వ్యక్తిగా బ్రతుకుతూ ఉన్నావో, దేవదేవుడు తెలిసిన నిశ్చయముగా నీ జీవితంలో అనుభవాన్ని నీవు, ఆశీర్వాదాన్ని నీవు పొందుకోగలవు. దేవునికి స్తోత్రం. నిశ్చయంగా నీ జీవితంలో దేవదేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. అది నీ కంటికి అందుకే కనబడట్లేదు. నీ కంటికి శ్రమ మాత్రమే కనబడుతుంది, నీ కంటికి కష్టం మాత్రమే కనబడుతుంది, నీ కంటికి వ్యాధి మాత్రమే కనబడుతుంది. కానీ దేవుడు సిద్ధపరిచిన మేలు మాత్రమో కనపడట్లేదు. ఎందుకని అంటే ఆయనను ప్రేమించి ఆయన మాట ప్రకారం బ్రతికే వ్యక్తి జీవితంలో ఎదురవుతున్నటువంటి శ్రమలు ఇవి. చూడండి, తర్వాత చదువుతాం. 6వ అధ్యాయంలో 12-13 వచనాల్లో, తరువాత మొర్దెకై రాజు గుమ్మమునొద్దకు వచ్చి, అయితే హామాను తల కప్పుకొని దుఃఖించుచు తన ఇంటికి ఏమైపోయాడంటమ్మా? తల మీద గొడ్డేసుకున్నాడంట. ఈయన తల మీద గొడ్డేసి ఈయన చనిపోద్దాం అనుకున్న వాడు ఏమైపోయాడు? ఇప్పుడు ఈయన తల మీద గొడ్డేసుకుని ఏడుస్తూ ఉన్నాడంట. దేవుని బిడ్డలారా, ఏ వ్యక్తినైతే నువ్వు శత్రువు అనుకుంటున్నావో, ఏ వ్యక్తి అయితే శత్రువు అనుకుంటూ ఉన్నావో, ఏ వ్యక్తి విషయంలో అయితే నాకు కీడు వస్తుంది అనుకుంటున్నావో, ఏ వ్యక్తి ద్వారా అయితే నేను శ్రమల పాలవుతున్నాను అనుకుంటున్నావో, ఏ వ్యక్తిని బట్టి అయితే నేను బాధల పాలైపోతున్నాను అనుకుంటున్నావో, ఆ వ్యక్తిని దేవుడు ఆల్రెడీ ఏం చేశాడు? తోక కట్ చేసేసాడు. బహుశా నువ్వు అనుకోవచ్చు, నాకు ఎందుకు కనపట్లేదు, తోక కట్ చేయడం చూడాలనుకుంటాను. నీకు చూపిడు దేవుడు. పొరపాటును కనుక నువ్వు ప్రార్థన చేసి, ప్రభా వాడిని శపించుకుంటే వాడిని ఆశీర్వదిస్తాడు. జాగ్రత్త, వాడిని శపించు అని అన్నామంటే నిశ్చయంగా నిన్ను మరలా ఎక్కి తొక్కుతాడు అతన్ని. దేవుడు ఏం చెప్పాడంటే మీ శత్రువుని ప్రేమించుడు, మీ శత్రువుని క్షేమం కొరకు ప్రార్థన చేయుడు. దేవుడి వాక్యం ఇంకోటి తెలియజేస్తుంది, మీలో ఎవరైనా మీకు కీడు చేస్తే అతని ఇంటికి పిలిపించి మంచి భోజనం పెట్టమని చెప్పాడు. ఎందుకని? అతని తల మీద ఏం పెట్టినట్ట? నుప్పులు కుంపటి. పొరపాటు ఉన్న బంధువులు ఇంటికాడ ఏదైనా పెళ్ళిళ్ళు చిన్న చిన్న సమస్యలు వస్తే, చిన్న ప్రాబ్లం వచ్చిందని చెప్పి బతికినంతకాలం దెబ్బ కాకుండా ఆమె తిడతారా? పెళ్లి చిన్న సమస్యలు వస్తే, చిన్న చిన్న గొడవలు వస్తే బతికినంతకాలము నా పెళ్ళిలో ఇలా చేశాడు అనవద్దే. వాళ్ళ ఇంటికి ఎప్పుడు వచ్చినా ఏం చేస్తారు? మంచి టీ, మంచి స్ట్రాంగ్గా కొంచెం పాలు ఎక్కువ వేసి డికాషన్తో మంచి స్ట్రాంగ్ ఉండేదని పెట్టండి. ఎందుకని? తిట్టిన విషయాలు మర్చిపోతారు వాళ్ళని. అరే పెళ్ళప్పుడు తిట్టానండి. దేవుడు అంటూ ఉన్నాడు, ఏం పెడతానంటే నెత్తి మీద కుంపట పెడతానంట. దేవుడు పెట్టారా? ఏ వ్యక్తిని అయితే మొర్దెకై శత్రువు అనుకుంటున్నాడు,
ఏ వ్యక్తినైతే ఈ వ్యక్తి వల్ల నాకు నష్టం కలుగుతుంది అనుకుంటున్నాడు, ఏ వ్యక్తి అయితే ఈ వ్యక్తి వల్ల నేను పాడైపోతున్నాను అనుకుంటున్నాడు, ఏ వ్యక్తి అయితే ఈ వ్యక్తి వల్ల నేను నష్టపోతున్నాను అనుకుంటున్నాడు, ఆ వ్యక్తిని ఘనంగా ఎంచండి, గొప్పగా ఎంచండి. ఎందుకంటే ఆ వ్యక్తి లేకపోతే నువ్వు భక్తిలో స్థిరంగా లేవు. ఏ వ్యక్తి అయితే, నేను మొన్న దినమందు ఒక దినమందు బాగా బాధపడుతున్నా. ఎందుకని అంటే బైబిల్లో సమూయేలు ఒక వ్యక్తి ఉన్నాడు, సౌలుని ఒక రాజు ఉన్నాడు. అనుకోకుండా సౌలు దగ్గరికి సమూయేలు వస్తాడు. దేవుడు చెప్తాడు, ఇతను కోరుకున్నాడు, ఇతను అభిషేకించి ఇతను ఉన్నతమైన స్థానంలో ఉంచని చెప్పి ఇచ్చేస్తాడు. అతన్ని రాజుగా అభిషేకించి నువ్వు రాజుగా అయ్యామని చెప్తాడు. కొన్ని రోజులు అయిన తర్వాత ఆ రాజు ఏమవుతాడంటే, అమ్మ ఇదేనండి వాళ్ళు ఆడికి వెళ్ళరు, ఆ రాజు ఏమవుతాడంటే దేవుని ఆజ్ఞకు విధేయత చూపుతూ పూర్తిగా తొలగిపోతాడు. ఏడుస్తా కూర్చుంటాడు. పాస్టర్ గారు, ఎవరు ఆయన పేరు, సమూయేలు గారు, ఏడుచుకుంటా కూర్చుంటాడు. ఏడుస్తా కూర్చున్నాడు. దేవుడు పిలుస్తున్నాడు, అరే పిచ్చోడా ఎందుకు ఏడుతో, నీకంటే నేను ఇక్కడ నేనే వదిలేసే ఊరుకో, మళ్ళీ కొమ్ముతో నింపుకోవడం ఏంటి, స్థిరమైనటువంటి స్థితిని మళ్ళా మొదలుపెట్టు, ఇతర కంటే గొర్రెలు నీకు ఇస్తానని చెప్పి ఎవరిని ఇచ్చాడండి అప్పుడు, దావీదు ఇచ్చాడు. ఆ దావీదు పేరేంటి దేవుడు ఇచ్చినటువంటిది, నా ఇష్టాన్ని నెరవేర్చువాడు, నా ఇష్టాన్ని నెరవేర్చువాడు. మన జీవితంలో కూడా మనకు కొన్ని ఆశలు ఆలోచనలు ఉంటాయి. ఈ వ్యక్తి చాలా అయితే నేను చాలా సెట్ అయిపోతాను, ఈ వ్యక్తి స్నేహంతో అయితే నేను బాగుపడతాను, ఈ వ్యక్తి స్నేహం అయితే నేను స్థిరంగా ఉంటాను. ఎందుకంటే ఒకనొక సమయం ఉంది ఇతను నన్ను ఆదరించాడు, లేదా ఒక ఈ స్త్రీ ఈవిడ ఆదరించింది, ఈవిడితో నేను స్థిరంగా ఉంటాను అని నువ్వు కాదు కంపారిజన్ చేసి, నువ్వు కాదు ఎన్నుకోవాల్సింది, దేవుడు నిర్ణయించాలి. వాళ్ళు దేవుడు నిర్ణయిస్తే ఆ నిర్ణయము పర్ఫెక్ట్. దేవుడు పెట్టారా, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట, ఏ వ్యక్తి అయితే శత్రువులు అనుకుంటున్నావో అతని శత్రువుని ఏం చేశాడంటే యేసయ్య కట్ చేసేసాడు. కొంగులు అంటాడు, ఒక మీదకి నీ వైపుకి వస్తే ఎన్ని వైపు నుంచి మారిపోతారంట వాళ్ళు, ఎన్ని వైపు నుంచి మారిపోతారు. ఒకడు 1000 మందిని తరుమును, ఇద్దరు 10,000 మందిని తరుమును. ఒకవైపు నుంచి నీకు శ్రమ కలగదని 7 వైపు నుంచి వాళ్ళకి శ్రమలు ఎదురవుతాయని. దేవుడిని ప్రేమించే వారికి ఒకవైపు నుంచి శ్రమ కలుగుతుంది, ముందు రెండో వైపు నుంచి శ్రమ కలిగేసే అవకాశం దేవుడు నీకు ఇవ్వడు. ఏ వ్యక్తి అయితే నిన్ను శత్రువుగా భావించి దేవుణ్ణి ప్రేమించి దేవుని మాట ప్రకారం బ్రతుకుతూ ఉంటే నిన్ను ఎక్కడైతే కృంగగొట్టాలని ఆశపడుతూ ఉన్నాడో అవకాశం ఉండవాడికి. మీరు తీసుకోవద్దు శాయిస్, దేవుడి చేతిలో పెట్టేయండి. దేవుడు ఏం చేస్తాడంట, అనేక రీతులుగా ఉరుకులు పెట్టిస్తాడు. ఒకవైపు నుంచి శ్రమ కలిగిద్దామంటే 7 వైపు నుంచి శ్రమలు వాడి మీదకి వచ్చి పడతాయి. మొర్దుకైని సంహారం చేయాలని ఉరుకొయ్యేశాడు. ఎవరో హామాను ఉరుకొయ్యేస్తే దేవుడు ఏం చేశాడు, ఆ ఉరుకొయ్యకు బదులు గుర్రం ఎక్కించి సన్మానం జరిగించాడు. హామాను మొర్దుకైని ఏదో విధంగా ఏడ్పించాలి, అందరిలో తృణీకరించాలి, తగ్గించాలని చూశాడు. రాజు తృణీకరించేశాడు హామానుని. చూడండి, ఇంకొక 6వ వచనం చూసుకుని 6వ మాట చూసుకుందాం. 8వ అధ్యాయం 2వ వచనంలో ఏం జరిగిందో చూడండి. ఏ ఇంటి నుండి అయితే హామాను మొర్దుకైని ఏడ్పించాలని చూశాడు, మొర్దుకైని నాశించాడు, మొర్దుకై జాతిని మొత్తం సంహారం చేయాలని చూశాడు, అదే ఇంటిలోకి ఎవరు పంపించారో చూడండి ఒకసారి. మొర్దుకైకి ఇచ్చిన ఈ ఉంగరం ఎక్కడ కనపడుతుంది మనకి, మొర్దుకైని చంపడానికి ఇచ్చిన ఉంగరం ఇది. ఆ ఉంగరం ఎవరి చేతికి వచ్చిందండి ఇప్పుడు, ఎవరి చేతికి వచ్చింది, మొర్దుకై చేతికి వచ్చింది. బహుశా నిన్ను చంపటానికి అంటే ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా నిన్ను కృంగజేయడానికి ఏ వ్యక్తి అయితే ఆయుధాన్ని తీసుకున్న ఆ ఆయుధాన్ని ఉపయోగించుకున్న నిశ్చయంగా అంతకంటే ఘనమైన ఆయుధాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఘనమైన స్థితిలో దేవుడు నియమించబోతున్నాడు. బహుశా ఈరోజు నీ కంటికి కనబడకపోవచ్చు, నువ్వు చూడలేకపోవచ్చు, నీకు అర్థం కాకపోవచ్చు. నిశ్చయంగా దేవుడు చెప్తూ ఉన్నాడు, నా మాట అవునంటే కాదంటే మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు, మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు. దేవుడు బిడ్డలారా, ఇప్పుడు నేను చెబుతున్నటువంటి మాటల్లో ఏ మాట కూడా, ఏ విషయం కూడా మొర్దుకైకి తెలియదు, మొర్దుకైకి అర్థం కాలేదు, మొర్దుకైకి తెలియలేదు. మొర్దుకైకి సహాయం చేయడానికి ఒకళ్ళు వస్తారని మొర్దుకైకి తెలుసా, తెలియదు. మొర్దుకై చేసిన మేలును రాజు గుర్తుకున్నాడని తెలుసా, తెలియదు. మొర్దుకైకి సన్మాన సభ జరుగుతుందని తెలుసా, తెలియదు. సన్మాన సభలో ఈవెంట్ మేనేజర్గా హామాను ఉంటాడని తెలుసా, తెలియదు. తనను ఏడిపిస్తున్నటువంటి హామానునే దేవుడు ఏడిపిస్తాడు, రాజు ఏడిపిస్తాడు, రాజే సంహారం చేస్తాడని తెలుసా, తెలియదు.
ఏ ఉంగరం తీసుకుని అయితే మొర్దుకైని చంపడానికి హామాను తనను ఒక సాధనంగా వాడుకున్నాడు, అదే ఉంగరం మొర్దుకై చేతికి వస్తుందని తెలుసా? తెలియదు. తెలుసా? చెవికి వినపడిందని చెప్పారా? మొద్దుకై నీ చెవిలో రేపు రాబో రోజుల్లో నీకు ఉంగరాన్ని ఇస్తా, నీకు సన్మానం చేస్తా, నిన్ను ఘనంగా ఎంచుతా, నిన్ను గొప్పగా ఉంచుతానని చెప్పారా? చెప్పలా. పోనీ మొద్దుకైకి ఏమన్నా హృదయంలో అనే ఆలోచన ఉందా? నేను రేపొద్దున రాజసింహాసనంలోకి వెళ్తానందా? లేదు. చివరిగా ఒక మాట చెప్పిన ఆ ప్రసంగాన్ని చూడండి ఒకసారి. 8వ అధ్యాయం 15వ వచనంలో ఏం జరిగిందో. అప్పుడు మొద్దుకై యూదా పట్టణమును వృధా మలవాస చదవండమ్మా. అప్పుడు మొర్దుకై తెలుపు వర్ణము గల ఉదారంగా అంటే తెలుపు వర్ణము గల రాజవస్త్రమును, బంగారు పెద్ద కిరీటమును, అవిసెనారితో చేయబడిన ధూమ్ర వర్ణము గల వస్త్రములను ధరించుకున్నవాడై రాజు సముఖము నుండి ముందు కాపలా కాసుకునేవాడు. కోట ముందు కాపలా కాసుకున్నాడు. కోట మీదకి ఎక్కాడండి, సింహాసనం పెట్టుకున్నాడండి, ఉదారంగా వస్త్రాలు ధరించాడండి. ఇవేవైనా మొర్దుకైకి తెలుసా? వినపడ్డాయా? కనపడ్డాయా? హృదయానికి ఏవైనా ఆలోచనలైనా ఉన్నాయా? మొర్దుకై కనపడి ఏంటి అమ్మ? అంతేనా? ఈరోజు నీకేం కనపడుతున్నాయి? ఢిల్లీ మీద ఎర్రకోట జెండా ఎరసరిగా కనపడుతుందా? తాజ్మహల్ చూస్తాం కనపడుతుందా? టీవీలో చూస్తాను. మొన్న ఉడన్నాడు అంటున్నాడు, మా పిల్లడు వెళ్తా నేను రియల్గా సముద్రం నేను రియల్గా చూసాను. ఎక్కడ చూసారంటే రియల్గా నేను విశాఖపట్నం చూసానంటే వీడు అన్నాడు, రియల్గా నేను టీవీలో చూసారా అన్నాడు. ఎక్కడ చూశాడంట? ఆడు రియల్గా చూసాడు, వీడు రియల్గా చూసాడు అన్నాడు. వాడు రియల్గా సముద్రంలో చూశాడంటే వీడు రియల్గా టీవీలో చూశాడంట. చూడండి దేవుని బిడ్డలారా, మొర్దుకై కనపడినవి ఇవి, కనపడినవి. దేవుడు సిద్ధపరిచే వారికి ఏవి కంటికి కనపడవు, చెవికి వినపడవు, అర్థం కావు. దేవుడు తనను ప్రేమించే వ్యక్తికి దేవుడు ఈ సిద్ధపరుస్తాడు. దేవుడు ప్రేమించే వ్యక్తికి ఈ సిద్ధపరుస్తాడు. ఇవి ఏవి కూడా తన హృదయానికి అర్థం కాలేదు, తన మనసుకి అర్థం కాలేదు, తన హృదయానికి అర్థం కాలేటువంటి రీతిలో ఉన్నాయి దేవుని బిడ్డలారా. కానీ తన జీవితంలో తనకు కనబడేది ఏమిటి అంటే మొట్టమొదటి తన మీద సాడిని చెప్పుకోవటము, అతను ఏడవటము, తనను బట్టి తన కుటుంబం ఏడవటము, తనకు ఉన్నారు అని చెప్పుకున్న ఎవరూ సహాయం చేయలేకపోవటము, తన కొరకు ఉరుకొయ్యి తీయటము, పలానా రోజున ఒక డేట్ ఫిక్స్ చేసి ఆ ఉరుకొయ్య రోజు వాళ్ళందరినీ ఏలాడి తీయటము, ఇవి మాత్రమే కనపడ్డాయి. నిజంగా ఈరోజు కూడా చూడండి, ఈరోజు కూడా మన పరిస్థితి కూడా అలాగే ఉండొచ్చు, మన బ్రతుకు కూడా అలాగే ఉండొచ్చు, మన జీవితం కూడా అలాగే ఉండొచ్చు. దేవుని బిడ్డలారా, ఏ స్థలం నుండి ఈ మాటలు వింటూ ఉన్నా ఏమి లేనటువంటి వ్యక్తులుగా, ఏమి కనబడినటువంటి వ్యక్తులుగా, నీ ఆలోచనలకు అర్థం కానటువంటి వ్యక్తులుగా నువ్వు బ్రతుకుండొచ్చు. దేవుడు పిలుస్తున్నాడు, రా నా దగ్గరికి రా, నా మాట విను, నేను చెప్పేది హృదయంలో సోటికు, నా మాట ప్రకారం బ్రతుకు. నేను చెప్పినట్టు నువ్వు బ్రతికితే నేను ఏం చేస్తానో నీకు చెప్పను. ఏం చేస్తానో చెప్పను. నువ్వు అడుగుతున్న వాడికంటే, ఈయన చెప్పండి, నిజంగా ఈయన అడిగే వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికంగా చేశాడా చేయలేదు? ఈయన అడిగే వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికంగా చేయలేదు చెప్పండి. నేను సేవలో చేస్తానంటే మా పాస్టర్ గారు అన్నాడండి, నువ్వు సేవకు పని చేయవన్నాడు. పావు గంట తిన్నగా లేచి నుంచోలేవన్నాడు. 2 గంటల నుంచి నుంచోలు అన్నా కదండి, నేను పావు గంట నుంచోలేవన్నాడు. నీకు బైబిల్ చదవడం రాదు అన్నారు, నువ్వు పనికిమాలవాడు అన్నాడు. నేను ఈ కమలాపురం వచ్చినప్పుడు ఈ స్థాయిలో వస్తానని నేను అనుకోలేదు, ఈ విధంగా నేను ఊహించుకోలేదు. దేవుడి సన్నిధిలో ఒకటి అడిగి, నేను ప్రభా, నేను తెలుసుకున్నటువంటి భాగ్యాన్ని నా ఉద్యోగం చేసుకుంటూ ఒక్కరినైనా దేవుని వైపు నడిపిస్తే చాలు ప్రభా అనుకున్నా. దేవుని యొక్క మహాకృపను బట్టి ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, సుమారుగా విశ్వాసులు కాదు 1300 మంది దైవ సేవకులు తయారు చేసి కృపించాడు. దేవునికి స్తోత్రం. ఇవేవి నాకు కనపడలా, నాకు కనబడింది ఒకటే, పనికిమాలిన వాడిగా మిగిలిపోతానని, ఏమీ రాదని, పాటలు పాడటం రాదని, వాక్యం చెప్పడం రాదని, సరిగా మోకరించడం కుదరదని,
ఆయనకి ఏమీ తెలియదని, ఏమీ రాదని అన్నారు. నేను అనుకున్నాను, ప్రభా వీళ్ళు చెప్పేయన్నీ నిజమే, వీళ్ళు చెప్పేయన్నీ నిజమే, కానీ నీ పని చేయాలని నేను ఆశపడుతున్నా ప్రభా, నీ పని చేయాలని నేను ఆశపడుతున్నా ప్రభా. అనేకమైన అవమానాలు, ఒక చోట స్థిరత్వం లేదు. ఎక్కడ నీ మందిరం అని అడిగితే చెప్పుకోవడానికి సరైనటువంటి అడ్రస్ లేదు. ఈరోజు నా దేవుడు ఎక్కడ పెట్టాడు చెప్పమంటారా? ఎక్కడ పెట్టాడండి? ఎక్కడ పెట్టాడు? గూగుల్లో పెట్టాడు. దేవుడికి స్తోత్రం. ఎక్కడ పెట్టాడు? గూగుల్లో పెట్టాడు. మన్నాత గాస్పెల్ సోల్జర్స్ అని కొడితే ఎక్కడ వస్తుంది? నేను ఎక్కడ ఉంటానో ప్లేస్తో సహా మార్కులా వస్తుంది. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ కనపడితే మరణాత గాస్పెల్ సోల్జర్స్ కనపడితే దేవుడికి స్తోత్రం. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా కృప చూపు దేవుడు. ఆయన ఏం చేస్తాడో కంటికి కనబడదు, చెవికి కనబడదు, హృదయానికి ఆచరణ. 90 మంది డాక్టరేట్లు, 210 పైన రెవరెండ్లు, 12 మంది బిషప్లు, సుమారు 800 మంది పైన BTS సర్టిఫికేట్ డిగ్రీలు అల్పుడునైన నా చేత దేవుడు అనుగ్రహించాడు. దేవుడికి స్తోత్రం. అంత మాత్రమే కాకుండా సుమారుగా 120 మందికి మ్యారేజ్ లైసెన్స్ ఇన్స్టిట్యూషన్ కృప దేవుడు అనుగ్రహించాడు. దేవుడికి స్తోత్రం. ఆయన ఏం చేస్తాడు? ఆయన ఏం మేలు చేస్తాడో కంటికి కనపడదు, చెవి కనపడదు, హృదయానికి అర్థం కాదు. మందిరం కట్టేటప్పుడు తీసుకొస్తే మాస్టర్ గారు నన్ను పాకి పని అడిగి రమ్మన్నా. దేవుడికి స్తోత్రం. ఆ రోజు పాకి పనికి కూడా సుఖపడ్డాం. ఎందుకని అంటే దేవుని పని చేయాలనే ఆశ, దేవుని పని చేయాలనే ఆరాటం. దేవుని పని కొరకు ఎదురైన ఎన్ని అవమానాలే, అన్ని నిందలే, కుటుంబము లోపట, వెలుపట, బయట, సంఘములో బయట అందరి చేత అవమానాలే, అందరి చేత నిందలే, అందరి చేత పడరానటువంటి మాటలు. ఒకనొక సమయం అనుకునేవాడు, నాకు నిజంగా ఇది అవసరం అంటావా? అవసరమే, అవసరమే. ఇప్పుడు నా గురించి నేను పరిచయం చేసుకోవాల్సిన అవసరం దేవుడు ఎక్కడ, ఏ పాస్టర్ మధ్య దేవుడు ఇవ్వలేదు. సుమారు 6 దేశాలు, నేను ఎక్కడికి వెళ్ళలేదండి, 6 దేశాలు, 8 రాష్ట్రాలు. ఏమన్నాయి? 8 రాష్ట్రాలు, 6 దేశాల్లో కనబడనటువంటి ఈ వ్యక్తిని గూగుల్లో దేవుడు పెట్టాడు. దేవుడికి స్తోత్రం. ఎందుకు చెప్తున్నాను ఈ మాటలు అంటే, దేవుడిని ప్రేమిస్తే, దేవుని మాట ప్రకారం బ్రతికితే నీకు కనబడేవి, కనబడనివి, ఉన్నతమైనవి, ఊహించనివి, నీ ఆలోచనకు అందనివి దేవుడు నీ జీవితంలో చేస్తాడు అని చెప్పడానికి దేవుడు సాక్షిగా నిలబెట్టాడు. సాక్షాత్ దేవుని పిల్ల, దేవుడి మాట్లాడినటువంటి మీ అందరి జీవితాల్లో ఇటువంటి అద్భుతం చేస్తాడని దేవుడి నామం తెలియజేస్తున్నాను. మందిరం పెట్టేటప్పుడు, పరిచర్య మొదలు పెట్టేటప్పుడు బండి లేక ఎన్నో ఇబ్బందులు పడ్డాను. 3 నెలల పాటు నడిచాను. దేవుని మహాకృపను బట్టి 2,30,000 చక్కని బుల్లెట్ ఇచ్చాడు. మళ్ళీ మొన్న పెట్రోల్ ఎక్కువైపోతుందంటే 2 రోజుల క్రితం ఇంకొక బండిని దేవుడు అనుగ్రహించాడు. నేను ఊహించలేదు, నేను ఆశపడలేదు, ఊహించలేదు. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నాను అంటే, అడగండి. నా తండ్రి వైపు నుంచి నేను సహాయం తీసుకోలేదు, ఏ సంఘం వైపు నుంచి నేను సహాయం తీసుకోలేదు, ఎవరి దగ్గర చేయి ఎత్తి జోడించి నేను అడగలేదు. ఇవ్వగలవాడి వైపు మాత్రమే నా చేతులు జోడించాను, దేవుని వైపు. దేవుడు అడిగి వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైన స్థితిలో దేవుడు నియమించున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజు నుంచైనా, ఇప్పటి నుంచైనా యెహోవా ఆశీర్వాదము. నువ్వు కష్టపడి దేవునికి విరోధంగా సాధించాలంటే ఏమి సాధించేది ఉండదు. ఇప్పుడు నుంచి సంవత్సరం వరకు నువ్వు ఏం సాధించావు లెక్క పెట్టుకో. సిల్లి సంచులో వేసుకున్నట్లే క్రమం లేనటువంటి జీవితము, క్రమం లేనటువంటి బ్రతుకు, క్రమం లేనటువంటి పరిస్థితి. ఎంతైనా సాధించుకోను, సమాధానం ఉండదు హృదయంలో, సమాధానం ఉండదు హృదయంలో. దేవుని బిడ్డలారా, దేవుడి నామం పేరున దేవుడి మాటగా తెలియజేస్తున్నాను, ఆయనలో ఉండు. ఈరోజు నువ్వు కొన్ని రోజులు నువ్వు కష్టం ఎదుర్కోవచ్చు, బాధలు ఎదుర్కోవచ్చు. ఈరోజు ఎవరు నేను గుర్తించలేని స్థితిలో ఉండొచ్చు. కానీ నీకు చెప్పాను కదా గత వారం ఏం చెప్పాను? నాకు వివాహం చేసినటువంటి వ్యక్తి మ్యారేజ్ లైసెన్స్ బిషప్ అడిగాడు. సీని గారి వివాహం కోసం వెళ్ళాను. ఆ రోజు ఆయన లైసెన్స్ ఉంది లేదు. పెద్దయ్య గారు, ఆమరకోటయ్య గారు లైసెన్స్ కోసం ఫోన్ చేశారు. కులజనమో చెప్తున్నాను, లైసెన్స్ కోసం ఫోన్ చేశాడు. నాకు పెళ్లి చేసినటువంటి వ్యక్తి. దేవుని బిడ్డలారా, ఒకటే చెప్తున్నాను నేను, ఎవరు లేరు, ఎవరు తోడుగా లేరు, ఎవరు సహాయం చేసేవారు లేరు. వద్దు, దేవుడు ఒకటే చెప్తూ ఉన్నాడు,
సమూయేలుతో చెప్పినటువంటి మాట నాతో చెప్పాడు దేవుడు. సమూయేలు ధైర్యంగా ఉండి ఏ విధమైనటువంటి దావీదునిచ్చాడో అటువంటి ఆశీర్వాదాన్ని నిశ్చయంగా మన అందరి జీవితంలో మన అందరి కుటుంబాలు ఇస్తాడు కనుక దేవుడు మాట్లాడినప్పుడు మీ అందరితో తెలియజేస్తున్నాను. ఆయన అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికముగా కృప మీకు చూపుతాడు. ఈ మాట నమ్మి ఆయన విశ్వాసం నుంచి దేవుని మాట ప్రకారం బతకండి. ఇప్పుడు ఒంటరిగా ఉండి ఏ సాధించారు చెప్పండి? ఇప్పుడు వరకు మీరు ఏమి సాధించారు? ఏ సాధిద్దామని ఏ సాధించగలిగారు? ఆరాధనలు మానేసి, దేవుడి సన్నిధిలో క్రమం మానేసి, దేవుడికి దూరంగా బ్రతుకుతూ ఏం సాధించగలిగారు? సాధించగలిగిన ప్రశాంతంగా ఉండాలి చెప్పగలుగుతున్నారా? దేవుడు బిడ్డలారా, దేవుడిచ్చు ఆశీర్వాదం అది ఎన్నటికీ ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటుంది కనుక ఆయనతో అంటుకట్టబడండి. ఆయన చేసేది చెవికి వినపడదు, కంటికి కనపడదు. మనల్ని మన కుటుంబాలను మన జీవితంలో కట్టడానికి ఇష్టపడుతున్నాడు. అట్టి స్థితి, అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు కూడి ఉండి ఈ మాటలు చూడగలకి దయచేయుగాక. ఆమేన్. మహిమాన్వితుడు మహాగణ్యతని వందనములు స్తోత్రమయ్యా. ఎత్తబడిన వాక్యం బిడ్డల హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి. తండ్రి అర్థం కాకున్నట్టు వాక్యానుసారంగా తండ్రి బ్రతికి ప్రభు నీ మాట మీద ఆశ పెట్టుకుంటూ నీ కొరకు జీవించే కృపల గురించి సహాయం చేయండి. యేసయ్య నామమున ప్రార్థన చేయించున్నాను మా పరమ తండ్రి.